అవును నా తండ్రి, మరణం తండ్రి రాజా మరి నీడలాగా వెంటాడుతుంది ప్రభువా. మరి నీ రాకడ అతి సమీపం ఉంచుంది కనుక గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సిద్ధపట్టుని దాయిచ్చండి, పరిశుద్ధతని దాయిచ్చండి నా ప్రభువా. వాక్యసారంగా మేము జీవించుటకు అయ్యా మీ దయాకృప చూపించండి. ఘనత మహిమ మీకే చెల్లించుకొని అది త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక వాక్యం మనము తీసుకుంటాము. అంతకుముందు దేవుని యొక్క వాక్యములు మనం అంతా చూస్తూ ఉండగా వాక్యం మనకి ఎప్పుడు చూసినా ఒక హెచ్చరింపు ఇస్తూ ఉంటుంది. ఎటువంటి హెచ్చరింపు? మనని దేవుడు ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు? లోకం నుండి, అవునా కదా? కానీ మనం ఇంకా ఎక్కడ ఉన్నాము? లోకంలోనే ఉన్నాం, అవునా కదా? దేవుడు మనని లోకం నుండి ఏర్పరచుకొని ఎన్నుకున్నారు కనుక మనం ఎట్లా ఉండాలన్నమాట, ఒక వేరుపరచబడిన జీవితము మనందరికీ కావాలన్నమాట, ఓకేనా? ఎందుకంటే దేవుడు నన్ను ఈ లోకంలోనే ఉంచినా కూడా మనం ఎట్లా ఉండాలంట, ఒక వేరుపరచబడిన జీవితం మనకి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు కనుక మరి దేవునికి వందనాలు. ఇప్పుడు చూడండి, మనము లాస్ట్ కొన్ని నెలలు మన పరిశుద్ధాత్మ గురించి మనము చూస్తూ వచ్చినాము, అవునా కదా? సో పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎవ్వరు కూడా ఆయన కొరకి మనం నిలబడలేము. మనం ఎవ్వరు కూడా ప్రభు కొరకి జీవించాలని ఎంత ప్రయాసపడినా కూడా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద లేకపోతే ఆ వ్యక్తి ఎట్లా ఉంటారు? ఇటు అటు అలసట పడుతూ ఉంటాడు, స్థిరత్వం ఉండదు, ఏముండదు అన్నమాట. పరిశుద్ధాత్మ లేకపోతే వాళ్ళలో ఒక స్థిరత్వం అక్కడ ఉండదు, ఓకేనా? ఒక స్టడీ మైండ్ ఉండదన్నమాట. అందుకే పౌలు గారు తిమోథేయుకి రాస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారు, మేము మీకు నేర్పించిన వాటిలో మీరేందన్నమాట, మీరేం నేర్చుకున్నారో నిలకడగా ఉండాలి. అంటే ఏందన్నమాట, బీ స్టెడ్ఫాస్ట్ అంటారు. అంటే మీరు ఎట్లా ఉండాలి? నిలిచి ఉండాలనేసి అక్కడ ఆయన చెబుతూ ఉంటున్నారు కనుక మరి దేవునికి కోటాకోటి స్తోత్రము. ఇప్పుడు ఒక వాక్యం మనం తీసుకుంటాము. శిష్యులు ఏం చేస్తారు? యేసుక్రీస్తుతో ఎన్ని సంవత్సరం ఉండేవారు? 3.5 కదా? డౌట్ ఏమన్నా ఎవరికైనా? లేదు. 30 సంవత్సరము ఆయన తన తల్లి మరి తనకు ఉన్న సహోదరి వాళ్ళందరినీ చూసుకొని ఆయన మనలాగానే లోక ప్రకారంగా మన జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తుందో, మన జీవితంలో మనం ఏమేమి అనుభవిస్తున్నామో అలాంటి పరిస్థితులన్నీ కూడా ఆయన 30 సంవత్సరంలో ఆయన చూశారన్నమాట. 3.5 సంవత్సరము ఆయన ఎక్కడ ఉన్నారనమాట, మరి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కొరకే ఆయన సేవకు వచ్చేస్తున్నారన్నమాట. కాబట్టి దేవునికి వందనాలు. ఈ 3.5 సంవత్సరంలో ఆయన కొంతమందిని పిలిచారు. వాళ్ళందరూ కూడా అతనితో ఉంటున్నారు. ఆయన మాటలు, ఆయన బోధన, ఆయన నడకలు, ఆయన మనుషులతో మరి ఏ విధంగా ఉంటున్నారో ఇవంతా కూడా వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటున్నారు. ఆయన ఏమంటున్నారు, మీరు అన్నిటిని వదిలిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా చేస్తా అన్నారు. సో వీళ్ళు వచ్చేసారు. 3.5 సంవత్సరము వాళ్ళతో ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడే ప్రభు వాళ్ళకి చెప్తూ ఉంటున్నారు, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, వాక్య ప్రకారము ప్రవచన నెరవేర్చబడాలి కనుక నేను చనిపోతాను, సిలువ మరణము నేను పొందాలి, అందరి పాపాల కొరకు నేను మరణించాలి. ఆ తర్వాత 3వ రోజు తిరిగి నేనేం చేస్తానన్నమాట, లేవబడతాను, అప్పుడు నా తండ్రి దగ్గర వెళ్ళిపోతాను, కానీ నేను మరలా వచ్చి మిమ్మల్ని నా దగ్గర తీసుకోపోతానని చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక తల్లిదండ్రులు ఉండని, లేకపోతే తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే మన తోడే మన భర్తనే ఉండని, మన పిల్లలు ఎవరైనా ఉండండి, అలాగున్నప్పుడు వాళ్ళు సడన్గా ఎందుకో అసలు నేను ఈరోజు చనిపోతున్నా ఏమో అలాగ అనిపిస్తుంది నాకు అంటే మనం ఏమంటాము, భలే చచ్చిపోంటామా? ఏమంటాం మనము? అట్లని మాట్లాడకూడదు, అర్థమైంది? ఇది ఏ మాటలు అని మనం ఇది చేస్తాం. కానీ ప్రభు శిష్యుల దగ్గర అన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, నేను త్వరలో మిమ్మల్ని వదిలిపెట్టిపోయే రోజులు రాబోతుంది, నేను చనిపోతానని చెప్పినప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సరే అన్న తర్వాత ప్రభు చనిపోతున్నారు, ఆయన తిరిగి లేస్తున్నారు. అవన్నీ అయిన తర్వాత శిష్యులకి ఇప్పుడు ఎవరు లేరు? గురువు లేరు. ఇప్పుడు లేరు కదా, యేసు ప్రభు లేరు. అయితే వాళ్ళు పిరికితనంగా, భయముతో, దిగులుతో వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, అరే బాబా మళ్ళీ మనం చప్ప పట్టే పనికి పోతే మళ్ళీ మనని పట్టేస్తారు, మనని జైలు వేస్తారు, మనని కూడా ఈ సిలువ మరణం లాగా మనకి కూడా ఏదో ఒక మరణం వాళ్ళు ఇచ్చేస్తారని
భయము దిగులుతో వాళ్ళు అక్కడ ఉండేవారు. చేప పట్టే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా, ప్రాణానికి తెగించి సముద్రానికి మధ్యలో వెళుతూ ఉంటారు. అవునా? చేప పట్టే వాళ్ళే ఎటువంటి అల విసిరినా, ఎలాంటి తుఫాను వచ్చినా, ఏ తిమింగలం ఏది వచ్చినా వాళ్ళు సమాలించుకొని చేపలు పట్టుకొని వస్తారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లయిపోయినారు? పిరికి వాళ్ళగా అయిపోయారు. ఓకేనా? సో ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు అలాగ ఉన్నప్పుడు వాళ్ళు గదిలో ప్రభు ప్రవేశించి మీకు సమాధానం కలుగునుగా కానీ వాళ్ళ మీద ఆత్మని ఊదుతున్నారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లయిపోయినారు? ట్రైనింగ్ బాగా ఇచ్చారు, కానీ ఇప్పుడు ఎట్లయిపోయినారు? స్టార్టింగ్ ఎట్లా ఉన్నారో అట్లా అయిపోయారు. మనము కూడా అప్పుడప్పుడు మనకి ఎన్ని వాక్యాలు తెలుసునా, మనం ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నా, ఎంత వైరాగ పౌరుషం కలిగి మనం ఉన్నా కూడా అప్పుడప్పుడు పరిస్థితి, అప్పుడప్పుడు మనుషుల ముందు, లేకపోతే మన బలహీనత, మనకు వచ్చే వ్యాధులు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంది అన్నమాట? కదిలిచ్చేస్తుంది. అర్థమైనా? మర్చిపోతాం. ఎన్నో వాగ్దానం చదివి ఉంటాము, ఎన్నో వాక్యాలు చదివి ఉంటాము, ఏదైనా అక్కం రాదు. అయ్యయ్యో అప్పప్ప అనేసి ఇదే వస్తుంది, కానీ వాక్యం, మన దేవుని వాక్యం మాత్రము రాదన్నమాట. అయితే మీరందరూ ఒక చోటలో కూడి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తిని పొందుతారు అన్నారు. అయితే వాళ్ళందరూ కూడా 120 మంది దాదాపుగా కూర్చున్నప్పుడు, అలాగే దేవుని యొక్క మరి మాట ప్రకారము వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు శక్తిని పొందారు. పొందిన తర్వాత ఊరుకున్నారా? ఇప్పుడు మనలో ఎంతోమంది చెప్పవచ్చు, నేను పరిశుద్ధాత్మ ఒక అభిషేకం కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ నా మీదికి ఉంది అంటే. నిజముగా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎలాగుంటాము? గంభీరంగా ఉంటాము, ధైర్యంతో ఉంటాం. ఏది వచ్చినా ఎవరు వచ్చినా నన్ను ఎవరు ఏం చేయలేదు, ఏది నన్ను ఏం చేయలేదని ధైర్యంగా మనలో పిరికితనం వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది, కలవరం వెళ్ళిపోతుంది అన్నమాట. సో కాబట్టి దేవునికి వందనాలు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తారన్నమాట, వాళ్ళలో ఉన్న పేదరికము, వాళ్ళెవరు చదువుకోలేదు, అలాంటి వ్యక్తులందరినీ కూడా ప్రపంచం మొత్తం మనుషులు, యూదులు వచ్చి ఉన్నారు అక్కడ పండగకి. ఓకేనా? పెంతెకోస్తే పండగకి. వాళ్ళ నోటు ద్వారా వీళ్ళందరూ కూడా 120 మంది అందరూ కూడా వాళ్ళ భాషలో దేవుని యొక్క మహత్వ కార్యాన్ని మాట్లాడినట్టు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. వీళ్ళందరూ ఇలాగ మాట్లాడుతూ ఉండగా సడన్గా ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. యేసు అంటే నాకు తెలీదు, ఓకేనా, ఆయన గుంపులో నేను లేదు అని ఆయన ఏం చేశాడంట? సత్యం చేసి శపించాడు అన్నమాట. ఆ వ్యక్తి డంగని లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆయన ఏం చేశారు? మీరు సిలువ వేస్తారు కదా, ఆ యేసు గురించి మాట్లాడబోతున్నానని ఆయన మాట్లాడుతూ వస్తే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లుందన్నమాట? వణుకు పుట్టేస్తుంది, గడగడలైపోయారు వాళ్ళు. అప్పుడు ఆయన ఒక మాట అంటున్నారు చూడండి, 2వ అధ్యాయము 40వ వాక్యం తీసుకుంటాము. అపోస్తలుల కార్యము 2:40 తీసుకోండి. 2:40. ఏందన్నమాట? కట్ ఆఫ్ మూర్ఖులకు. ఓకేనా? బీ సపరేట్ ఫర్ దిస్ జనరేషన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. బీ సపరేట్ అది అనేసి ఏందన్నమాట, వీళ్ళకు మనని విముక్తి కలిగించుకొని ఉండాలి. వాళ్ళతో మనం కలిసి ఏం చేయకూడదు అన్నమాట, ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి ప్రజలంట? మూర్ఖత్వం కలిగిన వాళ్ళు. ఓకేనా? మూర్ఖత్వం అంటే ఏంటి? వాళ్ళు ఏ ఒక్క చెడు కార్యం చేయడానికి వెనకపోరు. అటువంటి మనుషులు కనుక వీళ్ళకు మీరు ఎట్లా ఉండాలన్నమాట, విముక్తివై ఉండాలి. వాళ్ళ నుండి మనము దూరము చేసుకోవాలి. మనం వాళ్ళతో ఏం చేయకూడదంట, కలిసి మెలిసి పోతే పోనీలే పర్వాలేదు దేవుడు క్షమించమన్నారు కదా అన్నట్టు మనం అట్లా ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే అది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అది ఏం చేస్తుంది అన్నమాట, చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ పేతురు ఏమంటున్నారు, ఇలాంటి జనులకు మీరేం ఉండాలా, మీరు విముక్తిగా ఉండాలనేసి అక్కడ సపరేట్గా ఉండాలనేసి ఆయన అక్కడ చెప్తూ ఉంటున్నారు. ఇప్పుడు సపరేట్ అంటే ఏంటి? వేరు చెయ్యపడుట. అవునా కదా? వేరు చెయ్యపడుట ఏందనమాట? ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మనము ఇప్పుడు ఈ అర్థం ఉంది, ఇప్పుడు ఇది ఆ బాక్స్లో పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను? రెండింటి వేరు చేసేస్తున్నాం.
డబ్బతో నేను వేసుకోగలుగుతానా? వేసుకోలేను. ఉట్టిగా అర్థమే వేసుకోగలుగుతాను. రెండింటిని సపరేట్ చేసేసాను. అట్లా దేవుడు మనని ఏం చేస్తారు, మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మనని ఏం చేశారన్నమాట, మనని సపరేట్ చేసేసారు. ఎందుకంటే మీరు ఈ లోకానికి చెందిన వ్యక్తులు కాదు. ఇప్పుడు చూడండి, మనము ఈ బయట ఉన్న లోకస్తులాగానే కష్టపడుతున్నాము, సంపాదిస్తున్నాము, కుటుంబాన్ని నడిపించుకుంటున్నాము, ఓకేనా? మన ఇంట్లో మన పిల్లలు, భర్త, అమ్మ, నాన్న, వాళ్ళు వీళ్ళు అనేసి అందరితో మనం ఉంటున్నాం అన్నమాట. అవునా కదా? ఒక్క విషయం తప్ప, జీవం కలిగిన దేవుని మనము ఆరాధిస్తున్నాం మనం. అవునా కదా? ఆ దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటున్నాము. కానీ మిగతా విషయాలు కూడా వాళ్ళలాగానే చేసుకొని ఉంటున్నాం. అంతే కదా? మన పిల్లలు స్కూల్కి పోతారు, స్కూల్ చదువంతా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాలేజీకి పోతారు, ఆ తర్వాత వాళ్ళు జాబ్కి వెళ్తారు. అలాగే అన్నీ వన్ బై వన్ అన్నీ కూడా ఉంటుంది అన్నమాట. అవునా కదా? కానీ ఇలాంటి జీవితంలో బయట ఉన్న వాళ్ళు కలవరపడేటట్టు మనం ఏ విషయానికి కూడా ఏం చేయకూడదంట, కలవరము పడకూడదు, మనము భయపడకూడదు. ఇప్పుడు అందరూ దేవుని దగ్గరకు వచ్చాము, అందరికీ వాక్యం తెలుసు. అవునా కదా? ఇప్పుడు బయట ఎవరైనా వస్తారు, వాళ్ళు ఎంత మంచిగా చదివినా నేను మర్చిపోతున్నాను కదా, ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. కానీ మన పిల్లలకు ఆ భయం ఏం చేయకూడదు అన్నమాట, ఉండకూడదు. ఎవరున్నారు మన లోపట? ప్రభు ఉన్నాడు. అవునా కదా? మన లోపట ప్రభు ఉన్నాడు కనుక మనకు ఆ భయం అనేది మనకి రాకూడదు. సో కాబట్టి దేవుడు నన్ను వేరుపరుచుకున్నాడు, దేవుడు ఆయన కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక నాలో ఉన్న భయము, నాలో ఉన్న దిగులు ఇవన్నీ కూడా ఏం చేయాలన్నమాట, తొలగించిపోవాలని అటువంటి ఒక భయంకరమైన విశ్వాసము నేను ఏం చేయాలన్నమాట, మనము కలిగి ఉండాలి. సమీపంగా మా పాప వాళ్ళు చుట్టాలే, అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. ముందు ఒక పాప ఉంది, రెండోది ఇది ఉంటే ఆమెకు ఈ నెలలోనే, పోయిన నెల ఆమెకు కానిపోయింది. అంతకుముందు ఆమె అంటుంది, ఆంటీ మంచిగా ప్రేయర్ చేయండి ఆంటీ. ఆ అబ్బాయి కూడా మా అల్లుడు వాళ్ళ అన్న, ఆంటీ మంచిగా ప్రేయర్ చేయండి ఆంటీ. ఏంటి మంచిగా చేసేది? గర్భం ధరించడానికి బలం ఇచ్చిన వాడు కానుపాయన చూసుకుంటాడు, దీనికి ప్రేయర్ ఎందుకు చేయాలా? కాదంటీ, నాకు ఒక మగపిల్లోడు కావాలా, అది నా వల్ల కాదు, ప్రేయర్ చేయంటే చేస్తా, అది అక్కడనే అడగాల నువ్వు డైరెక్ట్గా, అది అన్నాను. ప్లీజ్ ఆంటీ మీరు చేయరాదు. సరే ఒకవేళ పాప పుట్టిందంటే మళ్ళీ నాతో ప్రేయర్ చేయించుకో కదా నువ్వు, అది అన్నాను. లేదు ఆంటీ ప్లీజ్ ఆంటీ అని అంటే నేనన్నా, చూడు గర్భఫలము యెహోవా ఇచ్చే, అవునే కదా? అప్పుడు అన్నాను, ఆయన ఇస్తున్నాడు ఉచితంగా. ఎందరికో పిల్లలు లేరు, ఎన్నో ట్రీట్మెంట్ కష్టాలు పడుతున్నారు, కానీ నీకు రెండో బిడ్డ కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక అది ఏది ఇచ్చినా కూడా నువ్వు సంతోషంగా నువ్వు తీసుకోవాలని. పోయినారు, డెలివరీ అయింది. ఫస్ట్ నర్సు వచ్చి చెప్పిన వెంటనే నాకు, ఆంటీ ఐ బ్లెస్డ్ విత్ ది గర్ల్ బేబీ. ఇది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అంత కోపంగా అదనేసి. మీరు అసలు దేవుని దగ్గర అడగలేదు ఆంటీ నాకు ఒక బాబు కావాలని. నేనేం అడుగుతాను, బాబు కావాలా పాప కావాలని, ఆయన ఏది ఇస్తే మనం తీసుకోవాలని నాన్న అదని చెప్పేసి. ఇంకా మళ్ళీ అన్నయ్య అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బ్రదర్స్ ఇద్దరికి అబ్బాయిలు ఉన్నారు, మా పాపకి ఇద్దరు కొడుకే. రెండోది పాప కావాలని పాప ఎదురు చూసింది, కానీ మా అల్లుడు దేవుడు ఏది ఇచ్చినా పర్వాలేదని మొన్న మెల్లగా చెప్తాడు. నాకు దేవుడు చెప్పేశాడు రెండోది వాడు కూడా కొడుకే. నేను ఏ గమనం ఉండరా, నీకు ఒకవేళ పాప పుడితే, లేదమ్మా నాకు దేవుని మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. సరే నీ నమ్మకం ఉందంటే దేవుడు అదే ఇచ్చేస్తాడు నీకు అని అంటే రెండోది కొడుకే పుట్టాడనమాట. అదని పెద్ద ఆయనకు ఒక కొడుకున్నాడు అని, ఈయనకు నాకు వారసు లేదనంటే, వారసు ఎవరు? మనము లోక వారసులం కాదు, మనము తల్లిదండ్రులు వారసులం కాదు, మనం ఎవరంట? దేవుని వారసులం. హల్లెలూయా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం ఎవరు వారసులము? ఆయన వారసులం. నిజమా కదా? కాబట్టి దేవునికి వందనం. ఇప్పుడేందంట, మనని దేవుడు ఏ విధంగా వేరుపరుచుకున్నారు, వేరుపరచబడిన మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నామనేది మనము చూడాలి. యేసుక్రీస్తు ఈ శిష్యులని వేరుపరుచుకొని తన వెంబడ ఆయన వాళ్ళని పెట్టుకొని అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే వాళ్ళలో ఒక గ్రహింపు వస్తుంది. మనము సంఘాన్ని కట్టుట కొరకు దేవుడు మనని పిలిచి ఉన్నాడని అది వాళ్ళకు తెలుస్తుందన్నమాట.
అయితే ఈరోజు మిమ్మల్ని నన్ను దేవుడు ఎందుకు బ్రతికించుకున్నాడు? ఇన్నాళ్ళు నేను ఇలాంటి పని చేస్తున్నాను, దేవుడు ఇప్పుడు మంచిగా చేతి నిండా డబ్బులు ఇస్తున్నాడు, దేవానికి స్తోత్రము. అవునా కదా? నా పిల్లలు మంచిగా పరీక్షలు పాస్ అయిపోయారు, ప్రభా నేను ఒక సొంతేలు ఇచ్చేసావు ప్రభా. దాని కొరక నశించిపోయే వాటిని మనం ఎన్నడూ కూడా ఆశించకూడదు. ఇవన్నీ నశించిపోయేవి. ఏదైనా ఉంటుందా? ఏది కూడా ఉండదు. మాకు తెలిసిన ఒక ఆంటీ, మా చర్చ్ మెంబరే, మొన్ననే ట్యూస్డే ఇద్దరు అబ్బాయి, ఒక అబ్బాయి అమెరికాలో ఉంటారు, ఒక అబ్బాయి ఇక్కడ ఉంటారు. అయితే ఆమె పాపం వాళ్ళ కోడలు టీచర్ జాబ్ చేస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. పిల్లలు వాళ్ళ ఒక అబ్బాయి వాళ్ళ మనమడు ఒకడు అమెరికాలో, ఇంకొక ఆమె అక్కడ చెన్నైలో చదువుతూ ఉంటుంది. ఈమె రొట్టె పిండి కలుపుతూ వాళ్ళ కొడుకుకి ఇచ్చి ఈమె కూడా తింటామని అనుకుందంట. ఎందుకంటే కోడలు పొద్దున్న 6:30, 7కి వెళ్ళిపోతుంది. అయితే ఆమెకి ఏదో బాక్స్ కట్టి ఇచ్చేస్తుందంట. వీళ్ళు ఎదురు చేస్తామని పిండి కలుపుతూ ఉందన్నమాట. దండని కింద పడింది, చనిపోయింది. ఆ ఆంటీ ఎట్లా ఉంటుందంటే ఆమె కూడా అప్పుడప్పుడు వాక్యం చెప్తారనుకోండి, ఎప్పుడు చూస్తున్నా సూపర్గా తయారవుతారు. 81 ఇయర్స్ ఆమెకు, ఇంతనే ఉంటారు ఆంటీ. ఆ అంకిల్ ఏమో మా నాన్నకు చాలా దోస్తు, వాళ్ళు మా ఊరు సైడ్ తంజావూరు, అక్కడ ఆయన 6 feet అబోవ్ ఉంటాడు ఆయన. అస్సలు ఆంటీ షోల్డర్ వరకు కూడా, అసలు ఆయన అంకుల్ షోల్డర్ వరకు కూడా ఉండరు, అంత పొట్టిగానే ఉంటారు. కానీ ఎప్పుడు చూసినా ఇక్కడ నుండి లంబాడిలాగా బంగారు గాజులు కనీసం ఒక 15 ఉంటుంది, ఒక్కొక్క చేతికి 4 ఉంగరం వేసుకుంటుంది. ఎప్పుడు చూసినా కాస్ట్లీ పట్టు చీరలు, అన్ని నగలు, అది ఇది అన్ని కమ్మలు, జిమికి వేసుకోదు, కమ్మలు పెద్ద పెద్దగా వేసుకుంటారు. ఎప్పుడు డై వేసుకొని ఉంటుంది. నేను ఆంటీ మీ ఏజ్ ఏంటి? చెప్పు శాంతి, నాకెంత ఉంటుంది? ఏమో 30-40 ఉంటుందేమో. నోరు ముయ్యి, నా కొడుకులే ఉన్నారు 45 సంవత్సరము. అది ఎట్లా అంటే మీరు ఇంత ఇదిగా ఉంటారు? మనమందరి పెళ్లి కుమార్తెలము కాబట్టి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. రొట్టె పిండి తడుపుతుందంట, అప్పుడు కూడా పట్టు చీర కట్టుకుందంట. అది కలుపుతూ దండాన్ని పడింది, చచ్చిపోయింది. ఇంత మంచి మరణం కదా! హాస్పిటల్ లేదు, ఏం లేదు, చనిపోయారనమాట. అయితే ఇప్పుడు ఆ గాజులు రావటం లేదు. అది ఎన్నో సంవత్సరం నుంచి వేసుకున్నది ఆమె. ఇక ఇక్కడ ఉన్న అబ్బాయి మళ్ళీ అబ్బాయి రావడానికి టైం అవుతుందని సరే ఈమెని మార్చరీలో పెట్టేస్తాం, ఇంట్లో పెట్టుకోలేదు, అయిపోయింది కదా, ప్రాణం పోతే ఎవరు పెట్టుకోరు. ఇక తీయమంటే ఉంగరం ఎట్లనో అట్లా తీశారు, చైన్ బీను అంతా, గాజులు అయితే రాలేదు. ఎంతమందిని అది చేసి ఉంటేనో అప్పుడు కోడలు అన్నదంట, ఆడపిల్లలు లేరు, కోడలు అన్నదంట, నాకు ఒక పాప ఉంది, పెద్ద ఆమెకి 2 పాపలు ఉన్నారు, ఇవన్నీ వాళ్ళకే పోతుంది అంటే ఎవడో వచ్చి ఇట్లా కట్ చేస్తాం. అయ్యోయ్యో కట్ చేయవద్దు, అట్లనే తీయాలి నాన్నమ్మ, అది అందరికీ వీళ్ళకి కావాలి. ఎంత ప్రయత్నించినా రాలేదు. అప్పుడు అన్నారంట, రాదమ్మా, లేక ఒక పని చేయాలా, ఒకటి కట్ చేయాలా, లేకపోతే అట్లనే పాతి పెట్టండి. పెడతారా? ఇప్పుడున్న గోల్డ్ రేటుకు పెడతారా? ఒక్కొక్క చెయ్యి చూస్తే ఒక 5-6 తులం ఉన్నది, పెడతారా? చెయ్యను కోసేస్తారు, కానీ ఆమెను అట్లనే వదులుతారా చెప్పండి? తర్వాత ఎవడో నాది ఇది వచ్చి కట్ చేస్తారు, చివరికి అన్నీ కట్ చేస్తే తీస్తారన్నమాట. అంటే ఎట్లా ఉంటుందంటే మనం దేవుల్లో ఉన్నప్పటికీ కూడా లోకాశ నుండి మనము బయటికి రాలేక మనం పోతున్నాం. దేవుడు మనని లోకం నుండి వేరుపరచబడినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? లోకంలోనే ఉంటున్నాం. ఇప్పుడు ఏ విషయంలో దేవుడు మనని వేరుపరచారని చూస్తాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము తీసుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యము చదవండి. ఉండమా. ఇప్పుడు ఏం చేశారంట? మనుషుని అయితే మట్టి కలుపుకున్నారు, బొమ్మ చేశారు, ఆయన మీద ఊదాడు, చేశాడు, ఇవన్నీ చేశారు. పాపం చాలా కష్టపడ్డారు మనిషి చేయడానికి. ఇక్కడేమనంట, ఆది యందు దేవుడు ఆకాశము భూమిని సృష్టించారు. అంటే ఏంటంట, ఆకాశం లేదు, భూమి లేదు. ఇప్పుడు ఏమైపోయింది? అది ఎట్లా ఉండేదో మనం ఎవరికి తెలియదు. అయితే ఆకాశము భూమిని దేవుడు ఏం చేశాడు అన్నమాట, చేశాడు. తర్వాత వాక్యము, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చాలుమా. ఇప్పుడు చీకటి కమ్మి ఉందంట అగారి దాంట్లో.
ఎక్కడ చూసినా ఒకటే చీకటి, ఆకాశం భూమి చేసేసాడు. ఇప్పుడు మీరు నేను ఉంటే మనకేం కనబడి ఉండేది కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడు, అరే ఆకాశం భూమి చేసేసాను కదా, ఇలాంటి నీళ్ళు ఇవన్నీ ఉన్నది, చాలా చీకటిగా ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలని వెంటనే ఆయన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని సృష్టించాలి. చేస్తాడా? వెలుగుని ఆయన చేస్తాడు అన్నమాట. సూర్యుని ద్వారా కాదు, చంద్రుడి ద్వారా కాదు, మరి నక్షత్రాల ద్వారా కాదు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? నేనే లోకానికి వెలుగై ఉన్నాను. సో ఆయన నుండి వెలుగుని లోకానికి ఆయన అక్కడ ఏం చేశారన్నమాట, ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ వెలుగు ఏం చేస్తుందంట? తర్వాత వాక్యము చదవండి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? చీకటి వెలుగుని ఏం చేశాడన్నమాట, వేరుపరిచాడు. దేవుడు ఏ విధంగా ఈ లోకంలో మనని ఉంచినప్పటికీ కూడా, లోకం నుండి మనని దేవుడు ఏ విధంగా మరి ఆయన ఎన్నుకొని ఏర్పరచుకోనారో అదే విధముగా చీకటి వెలుగుని ఆయన ఏం చేశారన్నమాట, వేరుపరచారు. రెండిని కలిపి పెట్టారా? అప్పటి వరకు రెండు కలిసే ఉన్నది. కానీ ఆయన వెలుగు రావాలని పలికినప్పుడు వెంటనే వెలుగు, ఎందుకంటే ఆయన లోకానికి వెలుగై ఉంటున్నారని మనందరికీ తెలుసు మత్తేయులో. అయితే ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి వెలుగుని దేవుడు ఏం చేశారంట, వేరుపరచారు. తర్వాత చదవండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచెను గాకని పలికెను. ఇప్పుడు ఏంటంట, మొత్తము జలమే, ఆకాశం భూమిని చేశాడు ఆయన. కానీ ఇప్పుడు ఎట్లుందంట, ఎక్కడ చూసినా జలమే, మొత్తం వాటర్ వాటర్ వాటరే. ఇప్పుడు ఏం చేశారంట, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఈ జలముని, ఈ నీటిని నేను ఇప్పుడు సపరేట్ చేయాలి అనేసి దేవుడు ఏం చేశారంట, దేనితో చేశారన్నమాట. మళ్ళీ చదువుడా అదే వాక్యం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి. ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇప్పుడు ఏదైనా ఒక చెరువు ఉన్నది లేక ఏదైనా ఉన్నదనుకోండి, ఒక రాళ్ళు తీసి దాని మీద టప్ అని వేస్తే నీళ్ళు అట్లా 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 రింగింగ్గా పోతూ ఉంటుంది. సో అలాగే దేవుడు ఏం చేస్తారంట, విశాలమైనది ఏదో చేస్తారంట. అది ఏం చేస్తుందంట, జలము నుండి జలాన్ని వేరు చేస్తారు. అలాగే ఉంది కదా, జలము నుండి జలముని ఏం చేస్తారన్నమాట, ఆయన వేరు చేసినట్టు వాక్యంలో మనము చూస్తున్నాము. ఫ్రమ్ వాటర్ టు వాటర్ ఈ సపరేటర్, అవునా కదా. నీటి నుండి నీటిని ఆయన అక్కడ సపరేట్ చేశారు, వేరు చేశారు. ముందుగా ఏంటంట, చీకటి వెలుగుని ఆయన సపరేట్ చేశారు. నీటి నుండి నీటిని ఆయన ఏం చేశారన్నమాట, ఆయన వేరు చేశారు. తర్వాత దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరు పరపగా ఆ ప్రకారం ఆయను. చూసావా, ఇప్పుడు మొత్తం జలాన్ని ఆయన ఏం చేశారు, కొన్ని పైన చేశారు, కొన్ని క్రింద చేశారు. ఏంటంటే ఈ విశాలమైన పరుపును పెట్టేసి ఆయన జలముని రెండుగా అక్కడ ఆయన చేస్తున్నారు. అయితే ఏందన్నమాట, మొత్తం ఉన్న జలముని ఆయన అలాగే ఉంచలేదు, పైకి కిందకి అనేసి ఆయన చేస్తున్నారు. తర్వాత దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయము కలగగా రెండవ దినమాయెను. తర్వాత దేవుడు ఆకాశము క్రింద జలముల ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. ఇప్పుడు పైన ఏందన్నమాట, ఆకాశం పైన కొన్ని జలం ఉన్నది, ఓకేనా. అది దానికి పేరు చెప్పలేదు మనకి. ఆకాశం క్రింద ఉన్న జలానికి ఏం పేరు పెట్టారు, సముద్రము అని పేరు పెట్టారు. ఏం పెట్టారన్నమాట, సముద్రం. ఇప్పుడు ఏంటంట, ఆకాశం పైన ఉన్న జలము అలాగే ఉంది, దానికి పేరు ఇచ్చారా, ఇవ్వలేదు. ఆకాశం క్రింద ఉన్న జలము అంటే ఈ ఆకాశము రెండిటిని వేరు చేసింది. అర్థమైందా మీకు? ఆకాశం ఏం చేసిందంట, రెండిటిని వేరు చేసింది. అయితే కింద ఉన్న జలము వాటికి సముద్రం అని
పేరు పెట్టారు. మళ్ళీ ఆయన ఏం చేశారంట, ఈ సముద్రం నీళ్ళంతా కూడా ఒక్క చోటలోనే ఉండాల, దానికి ఒక ఏందనమాట ఒక ఫెన్సింగ్ లాగా వేస్తున్నారు, ఇదన్నీ ఒక్క చోటలోనే ఉండాలని. చదవమ్మా ముందు వాక్యము. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టారు, జలరాశికి ఆయన చాలుమా. సముద్రం పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఏందన్నమాట, జలమంతా ఒక చోటకు తీసుకొచ్చినప్పుడు దానికి సముద్రం అని పేరు పెట్టారు. నేల ఉంది కదా, నేల ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మనము ఎండిన భూమి అని ఉంది, ఓకేనా, డ్రై ల్యాండ్ అని ఉందన్నమాట. అవునా కదా, అయితే ఆరిన భూమి అని ఉంది కదా తెలుగులో కూడా. అయితే ఇది ఏమైపోయిందంట, ఎండిపోయి ఉంది, ఆరిపోయి ఉంది, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న నీళ్ళన్నీ ఒక చోటకు తీసుకొచ్చారు, అది సముద్రం అయిపోయింది. ఇక్కడ ఈ భూమి ఎట్లా అయిపోయింది అన్నమాట, ఎండి ఆరిపోయిన భూమిగా ఉంటుంది, ఓకేనా. ఇట్లా ఆరిపోయి ఎండిపోయి ఉన్న భూమిలో దేవుడు ఏం చేశాడు అన్నమాట, ఏదేం తోటము ఆయన చేశాడు. ఏం చేశాడు, భూమిలోనే చేశాడు కదా. ఎండి ఉన్నది, నీళ్ళన్నీ ఇప్పుడు సముద్రంగా ఒక చోటకు వెళ్ళిపోయింది. అయితే ఈ ఎండిపోయిన డ్రై ల్యాండ్లో దేవుడు ఒక బ్యూటిఫుల్ ఒక గార్డెన్, ఒక తోటం ఆయన ఏర్పాటు చేశారు. అందులో వృక్షాలు, అందులో చెట్టులు, పూలు అన్నీ చేశారు. అందులో ఏం చేశారు అన్నమాట, మరి అసలు మనము ప్రేమతో పెంచుకుంటాం కదా, డొమెస్టిక్ అనిమల్, వైల్డ్ అనిమల్ అన్నట్టు, అది ఒక చోటలో డొమెస్టిక్ అనిమల్ అన్నీ ఇక్కడ ఈయన దగ్గర ఆదాం దగ్గర ఉంది. ఆ రోజు ఆయన ఏం పేరు పెట్టారో ఇప్పుడు అదే పేరులో పిలుస్తూ ఉంటున్నాము. అయితే ఈ ఎండిన చోటలో దేవుడు ఏం చేశారన్నమాట, అందమైన ఏం చేస్తారు, ఒక తోటం ఆయన చేశారు. ఎండి ఉంది, అది ఉన్నాయి కదా, ఆరిపోయి ఉన్నది, దేనికి పనికి రాదు అది. అక్కడ దేవుడు ఏం చేశారన్నమాట, ఒక తోటము ఏర్పాటు చేశారు. ముందుగా ఏంటంట, మూర్ఖత్వం కలిగిన మనుషులకు మనము విముక్తిగా ఉండాలి, మనల్ని సపరేట్గా మనము చేసుకోవాలి ఫస్ట్. అయితే ఇప్పుడు దానికి నేను సపరేట్గా ఉండాలంటే కొన్ని నాలో కూడా ఉందన్నమాట. ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు, చీకటి వెలుగుని ఆయన వేరు చేశారు. మనం ఎవరి బిడ్డలము, గట్టిగా మనం వెలుగు బిడ్డలము, ఓకేనా. మీరు లోకానికి వెలుగై ఉంటున్నారు, మనం దేవుని బిడ్డలమే. దేవుని ఒక ప్రకాశం మనలో ఉంటుంది కనుక మనము మనలో ఉన్న వెలుగు, దేవుని దగ్గర నుంచి మనం తీసుకున్న వెలుగు, ఈ వెలుగు ఇతర వాళ్ళకు మనం ఏం చేయాలన్నమాట, అందించాలి. సో ఏంటంట, చీకటి వెలుగుని వేరుపరచినట్టు దేవుడు మనని ఏం చేశారంట, మొదటి పేతురు 2వ అధ్యాయం తీసుకుంటాము, త్వరగా తీసుకోవాలి, ఓకేనా. మొదటి పేతురు 2వ అధ్యాయము తీసుకోండి, 9వ వాక్యము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఉండరా. మీరు ఎక్కడి నుండి అన్నమాట, చీకటిలో నుండి. ఇప్పుడు వెలుగు చీకటి దేవుడు రెండుగా చేసేసాడు, ఓకేనా. మనము ఇప్పటి వరకు దేవుని దగ్గర రాకముందు వరకు కూడా మనం ఎక్కడ ఉండేవాళ్ళము, చీకటిలో ఉండేవాళ్ళం. కనుక మనని దేవుడు ఎక్కడ పిలుచుకున్నాడంట, ఆశ్చర్యమైన వెలుగు. ఎందుకు అది ఆశ్చర్యమైన వెలుగు అన్నమాట, సూర్యునితో వచ్చే వెలుగు కాదు, చంద్రునితో వచ్చే వెలుగు కాదు, నక్షత్రంతో వచ్చే వెలుగు కాదు. దేవుడు తనలో ఉన్న వెలుగుని ఆయన ఏం చేస్తాడు, ప్రకాశించాడు, ఓకేనా. చదువమ్మా, కంటిన్యూ. తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఇంతకుముందు ఎట్లా ఉండే వాళ్ళము, చీకటి వెలుగుని దేవుడు వేరుపరిచేశాడు, ఓకేనా. ఇప్పుడు మనం ఎవరు బిడ్డలము, వెలుగు బిడ్డలం. అర్థమైందా మీకు ఇప్పుడు వరకు. ఏంటంటే ఆది అందు దేవుడు ఆకాశం భూమిని చేస్తాడు, అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ నీళ్ళు అదంతా దాంట్లో చీకటి ఉన్నప్పుడు దేవుడు వెలుగుని సృష్టించారు. వెలుగు ద్వారా ఏమైందనమాట, మరి చీకటి వెలుగు అని వేరు చేయబడింది. సో ఇప్పుడు మనము చీకట్లో ఉన్న వాళ్ళని దేవుడు వెలుగుకు మనని తీసుకొచ్చారన్నమాట. ఆశ్చర్యమైన వెలుగుకు పిలుచుకొని వచ్చిన దేవుడు మనని ఏ విధంగా మార్చుకున్నాడన్నమాట. మళ్ళీ ఒకసారి చదువుడా, సేమ్ 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన
వెలుగులోనికి మిమ్మును పిలుచును వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వాళ్ళు ఎలాగుండాలా? వేరుపరచబడిన వాళ్ళమై మనం ఉండాలి. 16:16-17 యోహాను సువార్త తీయవద్దు. అందులో ఏమందా? మిమ్మల్ని నేను లోకము నుండి వేరుపరుచుకున్నాను అంటున్నాడు. ఓకేనా? వేరుపరుచుకున్నాడు, ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. కనుక ఈ ఏర్పరచబడిన జనము మనము ఆయన కొరకి మనము చీకటి నుండి ఆశ్చర్యమైన వెలుగుకు పిలువబడి మనని ఏర్పరచుకున్నారంట దేవుడు. రెండవది ఏంటంట? రాజులైన యాజకుడు. ఓకేనా? మన లాస్ట్ టైం కూడా చూసాం మనము. యేసుక్రీస్తు ఎవరంట? ఆయన రాజు, యాజకుడు, రెండు కూడా. రెండిటిని నెరవేరుస్తున్నాడు. ఆయన నిజమైన రాజుగా, రాజాది రాజుగా రాబోతున్నాడు ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆయన ఏంటంటే పిలాతు అడుగుతున్నాడు కదా, ఆయన ఖైదీగా అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వేంటి, నువ్వు రాజువా అని అంటే నువ్వు అన్నట్టే అంటున్నారు. అవునా కదా? నేను రాజే, నా రాజత్వాన్ని నేను పోగొట్టుకోను, నేను కింగే, నేను రాజే అని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఆయన యాజకత్వని ఏంటంటే ఆచార్య. అవునా కదా? సో ఆయన ఒక ప్రీస్ట్, ఆయన ఒక హై ప్రీస్ట్, అది కూడా ఆయన అక్కడ వదిలించుకోలేదన్నమాట. సో అయితే మనని దేవుడు ఎలాగ మార్చుకున్నాడు? ఇప్పుడు పరిశుద్ధ జనమును మనని రాజులుగా, మనని యాజకుడుగా దేవుడు మార్చుకున్నాడు. ఏంటి రాజుకున్న క్వాలిటీ ఏంటి? రాజు ఏం చేస్తాడు చెప్పండి? అధికారము. రాజు దగ్గర ఏముంటుంది? రాజుని చూడాలంటే ఇప్పుడు వచ్చి మీ పాస్టర్మ దగ్గర కూర్చొని మాట్లాడేటట్టు మాట్లాడగలుగుతామా? పర్మిషన్ తీసుకోవాలా? ఉంటాడు అక్కడ, వాళ్ళ దగ్గర కొంచెం రాజుని నేను చూడాలా అది అన్నట్టు. అవునా కదా? సో రాజు దగ్గర ఒక పవర్ ఉంటుంది, రాజు దగ్గర ఏముంటుంది అన్నమాట? ఒక అథారిటీ ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క పవర్ అండ్ అథారిటీని దేవుడు మన చేతికి ఆయన ఇచ్చేస్తాడు. ఓకే, రాజుగా నువ్వు ఈ లోకంలో జీవించాలి, రాజకుమార్తెగా, రాణిగా నువ్వు ఏం చేయాలన్నమాట? ఇక్కడ జీవించాలి. రెండవది యాజకుడుగా. యాజకుడు పని ఏంటి? ఏం పని యాజకుడి పని? మనుషుల యొక్క బాధలు, మనుషుల యొక్క కార్యాలన్నీ దేవునికి తెలియపరచుట, వాళ్ళ కొరకు తన్ను త్యాగం చేయటకు కూడా ఆయన వెంటాడకూడదు. ఒక యాజకుడు ఉన్నాడు అని అంటే ఆయన ఏం చేయాలంట? ప్రజల కొరకి చనిపోవడానికి కూడా ఆయన సిద్ధముగా ఉండడం అన్నమాట యాజకుని యొక్క పని. ఓకేనా? సో ఎలాగ చేశాడు? ఏర్పరచబడిన వాళ్ళమై మనని ఏర్పరచుకున్నాడు, రాజుగా యాజకులుగా మనని మార్చుకున్నాడు. మూడవది ఏంటంట? నాలుగవది పరిశుద్ధ జనము. మన పరిశుద్ధ జనము కనుక దేవుడు ఏందన్నమాట, ఆ పరలోక రాజ్యంలో మనం ఉండబోతున్నాము. మన అపవాది అయిన లూసిఫర్ కిందకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది దూతల్ని కూడా తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు ఆ యొక్క స్థలము ఖాళీగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ స్థలము ఖాళీగా ఉన్నది. ఇప్పుడు ఏందన్నమాట, ఈ స్థలం నిండా కూడా మనుషులు ఉన్నారంటే ఎంత సంతోషం ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఖాళీగా ఉన్నది. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని నేను నింపాలంటే మనం అందరు కూడా ప్రయాసపడాలి. అవునా కదా? మనం అందరం కూడా ప్రయాసపడాలి, మనుషుల్ని తీసుకురావాలి, నింపాలి మనం ఇక్కడ. సో కాబట్టి ఏంటంట, ఆ స్థలాన్ని నింపుట కొరకి దేవుడు మనని పరిశుద్ధ జనులుగా ఆయన అక్కడ మార్చుకున్నాడు. తర్వాత దేవుని సొత్తైన ప్రజలే ఉన్నాం. దేవుని ప్రాపర్టీ ఎవరంట? మీరు, నేనే. కానీ మనం ఏం చేసుకుంటున్నాము? మనకి ప్రాపర్టీని మనము సమకూర్చుకుంటున్నాము. ఈ లోకంలో నేను జీవించడానికి ఒక ఇల్లు కావాలా? అవునా కదా? నేను ఈ లోకంలో జీవించిన కొరకు నాకు ఏదైనా ఒక స్కూటర్ ఉండాలా, లేకపోతే కారు ఉండాలా. ఇప్పుడు కార్లన్నీ వెళ్ళిపోతుంది, హెలికాప్టర్ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. అవునా కదా? సో ఇలా అదన్నీ నేను ఈ లోకంలో జీవించడానికి స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్కటి మనము కోరుకొనే ఉంటున్నాం. కానీ ఇది మర్చిపోతున్నాం, నేను దేవుని యొక్క సొత్తై ఉన్నాను. ఈ సొత్తు తనకేమో కావాలని ఆశపడడం తప్పు కదా? తప్పా రైటా? చెప్పండి, తప్పా రైటా? తప్పే కదా. మనం ఒక్కరు సొత్తు. ఓకేనా? మనం ఒక్కరినే సొత్తు. ఇప్పుడు ఇంకా మంచిగా చెప్తాను చూడండి. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు అంకుల్ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు
ఏమవుతుంది అనమాట. ఇప్పుడు ఆయన నాకు కావాల్సిన అన్నీ కూడా ఇస్తాడు, చేస్తాడు, అన్నీ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఇప్పుడు నేనేమనుకోండి, నేను దాచిపెట్టేసుకుంటాను అనుకోండి. ఇప్పుడు ఏదో ఒక శారీ కొనుక్కున్నా, ఎప్పుడైనా కట్టుకుంటే, ఏమా నాకు తెలియదు ఈ శారీ, నువ్వు ఎప్పుడు కొన్నావమ్మా అంటే అప్పుడు ఏం చెప్పాలా? వచ్చాడు కదా, అవ్వ దగ్గర మాట్లాడాడు కదా, నువ్వు ఇది తింటే సావనే సావు అంటే ఆమె మయంగిపోయింది. అట్లనే అలాగా మనం కూడా నేను పిలవాలి, ఇప్పుడు రారా సర్పం నా లోట్ల రా ఏమని ఒకటి చెప్పు, ఈ వ్యక్తికి అని పిలుచుకోవాలి. సర్పం ఒక ఆత్మ మనలో ప్రవేశించి, అయ్యే ఇన్ని సంవత్సరాలు ఇది ఎప్పుడో కొన్నానండి, మీకు అస్సలు గుర్తు ఉండదండి అని కవర్ చేసేస్తాం మనం. అర్థమైందా? అంటే ఏంటంట, మా ఆయన నాకేమేమి కావాలో, నేను ఎక్కడెక్కడ వెళితే నేను ఎలాగ ఉండాలో అవన్నీ ఆయన అన్నీ నాకు అన్నీ కొనిగిని ఇస్తున్నారు. లేకపోయినా డబ్బాని వచ్చి నువ్వు తీసుకోమా అని అంటారు అనుకోండి. ఇప్పుడు ఆయనకు తెలియకుండా నాకేమైనా కావాలని నేను కొనుక్కున్నానంటే అప్పుడు ఏంటంట, నేను ఆయనకు చెందిన వ్యక్తి కాదు. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఆయనకు చెందిన వ్యక్తిగా ఉంటే నిజాయితీ కలిగి ఉంటాను. ఏందన్నమాట? నిజాయితీ. దాచిపెట్టడము, అబద్ధం మాట్లాడము, ఓకేనా, కవరింగ్ చేయడము, ఇవన్నీ ఉండదు. ఓకే, సో ఇదంతా కూడా ఉండదు. సో కాబట్టి ఆయనకు నాకు ఏది చేసినా, ఏం కొనిచ్చినా కొనుక్కోకపోయినా నేను ఎట్లా ఉంటానన్నమాట, తృప్తిగా సంతోషంగా ఉండడమే ఆయనకు సొంత జనము, ఆయన సొత్తు అన్నమాట. సో ఆయనకు అక్కడ ఇదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, ఇప్పుడన్నా కదా, ఇప్పుడు ఆంటీ చనిపోయారు, అట్లా మనం కూడా ఒకరోజు పోతాము. ఇప్పుడు మనకేమైనా ఉన్న డ్రెస్ అందరికీ ఎక్కువనే ఉంటుంది. డ్రెస్ ఉన్నది, ఏదైనా గోల్డ్ గిల్ అది ఉంది, మనం వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఎవరో మన కోడలో లేకపోతే మన పిల్లలే, ఆడపిల్లలు 2-3 అంటే ఇది నాకే కావాలా మమ్మీ, నాకే ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మమ్మీ అయితే లేసి రాదు, కొట్టుకుంటాం మనం, అవునా కదా? ఇక్కడ ఎవరు పోయారు? నన్ను సొత్తుగా చేసుకున్న ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ సొత్తు కొరికి బాధపడలేదు. నన్ను మార్చుకున్నారు కదా తన సొత్తుగా, ఆమె గురించి బాధపడలేదు. కానీ ఏంటంట, ఆమె వదిలించిపోయింది కదా, దాని కొరకు నేను గొడవ చేసుకుంటున్నాను. ఈరోజు మనం అట్లనే ఉన్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆసక్తి ఉన్నా కూడా పరలోక రాజ్యము మనము ఇక్కడే అనుభవించాలి. ఆయన అందుకే అంటున్నాడు 6:33 తీయవద్దు మత్తయిలో, ఏందనమాట, ముందుగా దేవుని ఒక రాజ్యము ఇక్కడ వరకే, ఇది ఇక్కడ నుంచి రావటం లేదు. మిగతావన్నీ మనకి ఏంటంట, కూడా ఇస్తాడంట, కుసురుగా ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాము, పరలోక రాజ్యం అంటే ఎట్లా ఉంటుందని తెలియదు, ఆ నీతి ఎట్లా ఉంటుందని తెలియదు, ఆశ మాత్రం, ప్రభా నేను చచ్చిపోతే నీ రాజ్యంలో వచ్చి ఉండాలా ప్రభా. దొంగ చేస్తాడే ప్రార్థన, ఆ ప్రార్థన దొంగలాగానే చేస్తున్నాం మనము, అవునా కదా? అది కాదు, నిజంగా నేను ఆయన సొత్తు అంటే ఆ సొత్తు వారసులుగా నేనేం చేయాలన్నమాట, ప్రయాసపడాలి. పరిశుద్ధ జనులుగా నేనేం చేసుకోవాలన్నమాట, ప్రయాసము నేను పడాలన్నమాట. ఇక్కడ చూసినప్పుడు ఏంటంట, చీకటి నుండి ఫస్ట్ సపరేషన్ ఏంటంట, లోక మనుషుల నుండి దేవుడు మనని సపరేట్ చేస్తున్నాడు. ఏందన్నమాట, మనం చీకటి బ్రతుకులు జీవిస్తూ ఉండేవాళ్ళము. సో అక్కడ నుండి దేవుడు మనని వెలుగుకు, ఆశ్చర్యమైన వెలుగులో మనని తీసుకొని వచ్చారన్నమాట. ఇప్పుడు మూడవది మనం చూసినప్పుడు, జలము నుండి జలాన్ని ఏం చేశారన్నమాట, వేరుపరచారు. మళ్ళీ అది కానీ వెళ్తామా, తొందరగా ప్రయాణం చేయాలి, కమాన్. అది కానీ 1వ అధ్యాయము, జలము నుండి జలంని ఏం చేశారంట, చదవండి ఆ వాక్యం మరొకసారి. 6వ వాక్యమా, ఆ జలముని ఈ జలముని. ఇప్పుడు ఏంటంట, ఒకటే జలము నుండి వేరుపరుస్తున్నాడు ఆయన. అర్థమైందా? అంటే ఏంటి, లోకము నుండి మనని వేరొక లోకానికి మనని వేరుపరుచుకున్నాడు. అర్థమైందా? జలం యాసిటీస్ ఉన్నది, జలము నుండి జలాన్ని ఆయన ఏం చేసుకున్నారన్నమాట, వేరుపరుచుకున్నారు మనని. ఇప్పుడు మీరు అనవచ్చు, ఇప్పుడు జలం అంటే ఏంటి? జలం అంటే ఏంటి? నీరు కదా, అక్కడ నీళ్ళే కదా. జలము నుండి జలము, నీటి నుండి నీటిని దేవుడు వేరుపరుచుకున్నాడు. మరి మనం అది తెలుసుకోవాలి కదా. దేవుడు సృష్టించాడు ఆకాశం భూమిని జలని సృష్టి, అది ఇదని మనం అనుకుంటున్నాం. ఆది కంటే 1వ అధ్యాయమే తెలియట్లేదు. జలం అంటే ఏంటి? ప్రకటన. రండి వెళ్దాం ప్రకటనకి.
పన్నెండవ అధ్యాయము 5-6 చూడండి. జనములను ఆ, ఇనుపదండముతో ఏలనయున్న ఆ. మగ శిశువును ఆ, ఆమె కనగా ఆ, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆ. ఆయన సింహాసనము నొద్దకును కొనుక్కోబడెను. అది కాదు ఆయన 17:15 చదువు కూడా 17:50 అన్సార్ 17-15 ప్రకటన 17-15. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను. ఉమ్, ఆ వేశ్య కూర్చున్న చోట ఉమ్. నీవు చూచిన జలములు నీవు చూసిన వేసి ఎక్కడ కూర్చుందన్నమాట. వేసి ఎక్కడ కూర్చొని ఉన్నది? జలము పైన కూర్చొని ఉన్నది. ఎక్కడ ఉందన్నమాట వేసి? జలము పైన. జలము పైన ఎవరైనా కూర్చోగలుగుతామా చెప్పండి? సముద్రం మీద కూర్చోగలుగుతామా? పేతులాగా అయిపోతాం. ప్రభా నేను కూడా నీట మీద నడవాలి ప్రభా, రా నేను రా అంటున్నారు. ఆయన టింగ్ టింగ్ అని 4 స్టెప్పు పెట్టాడు. లొట్టని కింద చూస్తే పోయాడు, మునిగిపోయాడు. మన సంగతి కూడా అంతే అవుతుంది. ఇప్పుడు జలము పైన ఎవరు కూర్చొని ఉన్నారన్నమాట? వేసి కూర్చొని ఉన్నది. కంటిన్యూడా. ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించు. ఏంటంట? జలము దేనికి సాదృశ్యం అంట? ప్రజలకే, మనుషులకే. ఆయా భాషలు మరి ఆ యొక్క ఏంటంట గోత్రము మరి ఇలాంటి జన సమూహానికే జలాన్ని అక్కడ సాదృశ్యంగా అక్కడ రాయబడి ఉంటుంది. సో ఏంటంట వేశ్య ఎక్కడ కూర్చుందన్నమాట? జనుల మధ్యలో కూర్చున్నది. హల్లెలూయా. ఎక్కడ ఉందంట ఆమె? జనుల మధ్యలో ఆమె అక్కడ కూర్చొని ఉన్నట్టు మన ప్రకటనలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ జలం ఎవరంట? జన సమూహం. ఓకేనా? ఈ జలము నుండి జలాన్ని దేవుడు వేరుపరుస్తున్నారు. అప్పుడు లోక జన సమూహం నుండి దేవుడు మనని ఏం చేసుకుంటున్నాడు అన్నమాట? వేరుపరచుకున్నాడు. ఎందుకు వేరుపరచుకున్నాడంట? ఆదికాండము వెళ్దాం మనము, రండి. ఆదికాండం తీసుకోండి మీరు. 15:3 చదవండి. 15:3. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త ఎగురు కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి, నీవు ఆకాశం వైపుకు తేరి చూడుము. నక్షత్రములను లెక్కించుటకు, నక్షత్రములు నువ్వేం చేయగలుగుతావు? లెక్కించగలుగుతావా? కౌంట్ చేయగల చాలడా? నక్షత్రాలని మనం ఎప్పుడైనా లెక్క చేయగలుగుతామా? చేస్తారా? ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఓకేనా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, డిస్కవరీ చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారనమాట, కొన్ని నక్షత్ర గ్రూపులు చెప్తారు. కానీ ఆకాశం మీద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అది ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడేందన్నమాట, జలము కూడి గుంపుగా ఉంది. ఓకేనా? అన్ని జలమే ఉన్నది. వాటిని వేరుపరచడానికి దేవుడు ఆకాశాన్ని దేవుడు చేశాడు. ఆకాశం పైన ఒక నీరు ఉన్నది, ఆకాశం కింద కూడా నీరు ఉంది. ఇప్పుడు మళ్ళీ చదవండి. అదే ఆదికాండము 22వ అధ్యాయము తీసుకోండి. ఆదికాండము 22, 17 వాక్యం చదవండి. 17 రెవల్యూషన్ 22:17 జెనిసిస్. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను సముద్ర తీరమున్న ఇసుక వలెను నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసెదను. చూసారా? ఒకటి ఏంటంట ఆకాశము నక్షత్రం వలె, ఇంకొకటి ఏంటంట సముద్ర తీరానున్న ఇసుకలు. ఏంటి ఇది? మనము ఆకాశానికి చెందిన వారసులము.
ఇప్పుడు ఏమైంది, మధ్యలో ఈమెకు వయసు అయిపోతుంది అదని చెప్పేసి ఒక దాసిని అబ్రహాంకి ఇస్తుంది సారా. దాసికి పుట్టిన ఆ యొక్క కుమారుడు ఇస్మాయిల్. ఆయన సంతానము సముద్ర తీరానున్న ఇసుకలు అన్నమాట. ఓకేనా? మనము ఈసాకు సంతతి నుండి వచ్చినాం కాబట్టి మనం ఎవరంట? ఆకాశము. నీరుని వేరుపరిచారు కదా 2 జనులని. ఇప్పుడు ఆయన తన కొరకే ఏర్పరచుకున్న ఆయన సొంత జనులు, ఆయన వారసులు ఆకాశంలో ఉండబోతున్నారు. మరి ఏందన్నమాట, లోకస్తుడుగా మరి లోకములుగా మరి ఉన్న ఇస్మాయిల్ సంతానము వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఇసుక వల ఉంటారు. అందరు ఏం చెప్తూ ఉంటారు? అబ్రహాము ఒక సంతతిని ఆకాశపు నక్షత్రం వల్ల ఇసుక వల్ల ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తామని. ఏంటి ఇసుక ఏంటి, నక్షత్రం ఏంటి మనం తెలుసుకోవాలి కదా, అవునా కదా? తెలిస్తే కదా మనకి. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? మొత్తము ఉన్న నీటిని 2గా వేరుగా చేస్తున్నాడు, ఆకాశం పైన ఆకాశం క్రింద. సో పైన ఉన్న నీటి అదేంటంట? నక్షత్రము, దేవుని సమూహములో. ఓకేనా? సో ఏందన్నమాట, ఆయన దగ్గర మనం ఉండబోతున్నాం కనుక కింద లోకస్తులు ఎవరన్నమాట? ఇస్మాయిల్ వంశతారు లోకస్తులు ఇక్కడ ఉండబోతున్నారు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మీరందరూ న్యూస్ చూస్తూ ఉంటారు, ప్రపంచం అంతా కూడా, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఎవరెవరికి? ఎవరెవరికి యుద్ధము చెప్పండి? హిందూ ముస్లిం కాదు. ఎవరంట? ముస్లిం అండ్ క్రిస్టియన్ ఒక్క చోట కొరకు ఇద్దరు. ఇది నా తండ్రి స్థలము, నేనే వారసు. ఇది నా తండ్రి ఇస్మాయిల్, ఈసాకు, వీళ్ళు వారసులు గొడవ చేస్తూనే ఉన్నారు. ఎంతమంది చనిపోతూనే ఉంటున్నారు అన్నమాట. సో కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి నో ఛాన్స్ అట్ట. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నోవా ఏం చేశారు? ఆయన ఒక బోటు తయారు చేశారు. దేవుని చెప్పిన ప్రకారము ఒక బోటు. అందులో జంతువులన్నీ పోయినాయి, ఒక జంతువు మాత్రం పోలేదు. అది ఏంటి? అది కూడా పోయింది. ఒకటి పోలేదు. ఏంటంట? చేపలు పోలే. నీటిలో ఉండాలి కదా, నీటిలో ఉన్నది ఆయన. అప్పుడు దాని లోపల బోటు నిండా నీటిలో నింపాలి, అప్పుడే కదా నీటిలో ఉన్న జంతువులు పోతుంది అక్కడ. అది పోలేదు. అర్థమైందా? మిగతాది అన్ని లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అయితే దేవునికి స్తోత్రము. ఆయన అది అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే 40 రోజులు వర్షం కురుస్తుంది. అయితే ఆ వాక్యం తీసి మనం చదువుతాం, చూడండి. తీసుకోండి, ఆదికాండము తీసుకుంటామా? నోవది తీయండి. నోవది ఏదో అధ్యాయము 7 అధ్యాయమా? కూడా వస్తుంది అనుకుంటా. చూడండి వాక్యము. స్తోత్రం. ఏం సిస్టర్? 7:14. పద్దెనిమిది నుంచి చదవండి. 7:18. జలములు భూమి మీద ప్రచండముగా ప్రవలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచింది.
అది ఏందన్నమాట, ఆకాశం నుండి భూమి నుండి అన్నీ కూడా ఇదాయి నీళ్ళన్నీ కూడా ప్రవేశిస్తుందని ఒక వాక్యం ఉంటుంది. 11 చదవమ్మా, సారీ 11 7 11. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు ఆకాశపు ఏందన్నమాట, ఇప్పుడు ఒకవేళ జలము నుండి జలాన్ని దేవుడు వేరుపరిచాడు. ఇప్పుడు ఏంటన్నమాట, లోక మనుషులతో మన సంబంధం కలుపుకుంటాం అనుకోండి. కొంతమంది క్రైస్తవులు కూడా మనం ఏం చేస్తుంటాం, అందరితో దేవుడు సమాధానంగా ఉండమన్నారు కదా అని అంటే, ఇప్పుడు హిందూస్ పండుగకు వస్తుంది, వాళ్ళు వచ్చి అంటారు, వచ్చారు హ్యాపీ దీపావళి అండి, ఎందుకంటే వాళ్ళు మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్తారు కదా, హ్యాపీ దీపావళి అండి అని అంటే వాళ్ళు ఏదో లడ్డులు మురుకులు పిరుకులు తీసుకొస్తారు అనుకోండి, మనం వద్దంటామా చెప్పండి. వాళ్ళ మనసు బాధపడుతుంది కదా అది అన్నట్టు, ఓకేనా. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక్క జనము ఏంటంటే వేరుపరచబడిన ఆకాశము నీరు భూమిలో ఉన్న నీరు 2 కలిసిపోయిందన్నమాట నోహా బోట్ వెళ్ళినప్పుడు. అయితే ఇలాగ ఇద్దరు కలిశారంటే ఏం జరుగుతుందంట, నాశనం జరుగుతుంది. అర్థమైందా, ఏం జరుగుతుంది. అందుకే దేవుడు మనని లోకంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మనని ఏం చేసుకున్నాడంట, వేరుపరచుకున్నాడు. మీరు లోకంలోనే శిష్యులను చూశారు, ఏందన్నమాట, వాళ్ళని వేరుపరచారు. మీరు అన్నిటిని వదిలిపెట్టి మీరు వెంబడించండి అన్నారు. ఆది సంఘం స్టార్ట్ అయింది. ఆది సంఘం స్టార్ట్ అయితే వాళ్ళు ఏం చేశారన్నమాట, వాళ్ళు ఇలాంటి కట్టడంలో వాళ్ళు ఉండలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో సముద్ర తీరానుగా కొండ మీదకి ఎక్కడో, ఓకేనా, ఎక్కడెక్కడో వాళ్ళు కూడుతున్నారు ఓపెన్ ప్లేస్లో, అక్కడంతా వాళ్ళు కూడి ఆరాధిస్తున్నారు. వాళ్ళకి కలిగిన వాటి అన్నిటిని వాళ్ళు పేతురు ఒక పాదంలో పెట్టి వాళ్ళు అందరికీ సమానంగా పంచుకుంటున్నారు. మరి ఈరోజు అట్లా జరుగుతుందా, అది సపరేట్. ఈరోజు దేవుడు మనని వేరుపరచప్పటికీ కూడా మనం ఎట్లా ఉంటున్నామో మనలో ఉన్న, అందుకే ఎవడైనా ఒకడు క్రీస్తులో ఉండిన ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతారంట 5:17 2వ కొరింథీ. కానీ మనం నూతనంగా మార్చబడినమా, ఇంకా లోకాశ, ఇంకా ఎందుకంటే మనని పరలోక వారసులుగా దేవుడు మనని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, వేరుపరచుకున్నాడు. దాని గురించిన మనకి బాధనే లేదు. ఉందా దాని గురించిన బాధ? లేనే లేదు. మనం ఏమనుకుంటున్నాము, నాకు బాగా వాక్యం తెలుసులే, నేను బాగా ప్రార్థన చేస్తున్నానులే, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు ఈ లోకంలో, ఎందులో తక్కువనే లేదు. ఈ లోకంలో ఇచ్చిన దాన్ని బోడి నశించిపోయేవి ఇచ్చి దాని కొరికి మనము బాగా గొప్పగా చెప్పుకోవడము వ్యర్థమైన మాటలు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడే నన్ను సిద్ధపరచుకుంటున్నానా, అది మన లోపట అక్కడ రావాలి. నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉంటే వాళ్ళకు బాగా ఏందన్నమాట స్విమ్మింగ్ తెలుసు. స్విమ్మింగ్ అంటే ఏంటి, ఈత కొట్టడం. వాళ్ళకు బాగా ఈత కొట్టడం తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు రారా మనం సముద్రంకి వెళ్తారా, మంచిగా ఎంజాయ్ చేస్తాం రా అన్నట్టు ఇద్దరు పోతున్నారు. ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్తున్నారు. సముద్రము బాగా అలలు బాగా వస్తుంది, మంచిగా పోతాం రారా నీటిలో పడిపోతాం రా. ఇద్దరికి ఏమొచ్చు, ఎక్స్పర్ట్ వాళ్ళు, ఓకేనా. ఇద్దరు పోతున్నారు. ఇద్దరిని వెళ్ళినప్పుడు సడన్గా ఏమవుతుంది, అలలు ఫోర్స్గా వస్తుంది, వేవ్స్ అలలు బాగా ఫోర్స్గా ఉన్నప్పుడు ఒక్కడేం చేస్తున్నాడు, ఆగేస్తున్నాడు అక్కడే. డే వద్దురా, ఇంకా నువ్వు పోవద్దు, అసలు అవి అల మనని కొట్టుకొని వెళ్ళిపోతుంది. డే మన స్విమ్మింగ్ తెలుసు కాదురా, మనని ఈ అలలు ఏం కూడా చేయదనేసి. కానీ భయంకరంగా అలలు ఒకటి మీద వచ్చినప్పుడు సునామీ వచ్చేసింది. ఏమొచ్చింది, సునామీ. సో వాడు ఇంకొకడు అలలో నుండి తప్పించుకోలేక అలాగే ఈడ్చుకొని వెళ్ళిపోయింది. ఈరోజు క్రైస్తవుడిలో ఉన్న కార్యం అదే. సముద్రం ఎవరంట, జనులు మనం, అవునా కదా. ఈ సముద్రం అంటే ఈ జనుల నుండి జనులు మనని ఏం చేస్తాడు దేవుడు, తన కొరకి పరిశుద్ధ జనులుగా మార్చుకున్నాడు. కనుక అప్పుడప్పుడు మనం ఏం చేస్తాము, నాకు వాక్యం బాగానే తెలుసు కదా, నాకు బాగా ప్రార్థన తెలుసు, నా దేవుని గురికి నాకు తెలియదా, ఏదో చిన్న పొరపాటు చేస్తాను, చిన్న తప్పులు చేస్తాను, ప్రభా నన్ను క్షమించు ప్రభా, అదనేసి మళ్ళీ అదే చేస్తున్నాము.
చిన్న చిన్న తప్పులు కాదు, మళ్ళీ మళ్ళీ లోకం లోపల వెళుతున్నాము, మళ్ళీ మళ్ళీ లోక మనుషులతో సంబంధం మనము కలుపుకుంటున్నాము, మళ్ళీ మళ్ళీ లోక మనుషులాగానే మనము మార్చబడుతున్నాం, మర్చిపోతున్నాము. నా కొరకి కొట్టబడిన ఆ గొర్రెపిల్ల రక్తముతో మరి కడుగబడి కొనబడినబడి పరిశుద్ధపరచబడిన నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, పాత జీవితానికి నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు నన్ను వేరుపరుచుకున్నాడు. నువ్వు వేరుపరచిన జీవితంలోనే జీవించాలా. నేను ఎవరు ఏమన్నా కూడా నువ్వు అలాగే. ఇంకొక మాట కూడా అంటాను చూడండి, ఆదికాండము చూస్తున్నప్పుడు మరి ఈసాకు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? నీ కొడుకుని బలి ఇచ్చే అంటాడు. ఇప్పుడు మనం ఎవరైనా ఇస్తామా? నేనే ఇస్తానా, నేను నా కొడుకుని తీసుకొచ్చి బలి ఇయ్యని, మమ్మీ నీకు మతిపోయిందా, నాకు ఇంకొక కొడుకున్నాడు అంటాడు. ఇస్తామా మనము? ఇది లోక మాట. దేవుడు మనిషికి ఏది అసాధ్యంగా ఉందో, వాడు ఎందులో మనస్సు పెట్టి వాడు చేయలేక వదిలిపెట్టలేక ఉన్నాడో అదే ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క అబ్రహాం ఎవరంట, అంతకుముందు ఆయన అన్యుల దేశంలోనే ఉన్నారు, అక్కడ నరబలి ఇచ్చేవారు. ఓకేనా? ఏందన్నమాట, మొదటి సంతానం అంతా అక్కడ ఉన్న దేవుళ్ళని దేవతలకు వాళ్ళు ఇచ్చేవారు అన్నమాట. అయితే ఇప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు, నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేసే, నీ శ్రేష్ఠ కుమారుడు, నీకు ఏకైక కుమారుడు. ఆయన నిజంగా ఏకైక కుమారుడా? ఇస్మాయిల్ ఎక్కడ పోయాడు? అది కూడా అబ్రహాంకే కదా. కానీ ప్రభు ఏం చేశాడు, వాగ్దానము చేయబడిన వాడు వీడొక్కడే. అది ఏందన్నమాట, దాసి ఒక కుమారుడు, నీ కుమారుడు కింద రాడు వాడు, అది అన్నట్టు. అయితే ఇప్పుడు అబ్రహాం గొప్ప పని చేయబోతున్నాడు, భయంకరమైన పని. ఎవరైనా బిడ్డని పోయి బలి ఇచ్చి రావాలంటే ఒక హాస్టల్ వేయాలైనా కూడా భార్య భర్త చెప్పుకుంటాం కదా, అవునా కదా, ఏమా మన బిడ్డని హాస్టల్లో వేయాలనుకుంటున్నా, ఏందయ్యా బిడ్డని హాస్టల్లో వేస్తాం మంచిగా చదువుకుంటుందిలే అది ఇదని మనం ఇద్దరు మాట్లాడుకుంటామా కదా, ఇద్దరు డిసిషన్ తీసుకొని పోయి వేస్తాం. కానీ అబ్రహాం ఏం చేశాడు, సారాకి చెప్పాడా, మేము పొద్దున తెల్లవారంట మేము వెళ్ళేస్తామా, పోయి దేవునికి బలి అర్పించేసి వస్తాము అంటున్నాడు ఆయన. ఒకవేళ సారాకు చెప్పి ఉంటే ఆమె ఏమంటుంది, 90 ఏళ్ళు నీకు కని ఇచ్చినాను, ఈ బిడ్డని బలి ఇవ్వడానికి నువ్వు పోతున్నావా, నీకేమన్నా మతిపోయిందా అయ్యా, అదంతా ఏం చేయకూడదు అది ఇదనేసి. ఈరోజు ఓకేనా, మనము కూడా ఏం చేస్తాము, ఆశ్చర్యపు కూడారంలో టెబర్నకుల్ అక్కడ కూడా ఏం చేస్తారనమాట, గొర్రె పిల్లని బలి ఇచ్చేవారు మనుషులు చేసే తప్పులు కొరకి. ఈరోజు మన గొర్రె పిల్ల ఎవరంట, ఎవరు? యేసుక్రీస్తు. మనం చేస్తున్న తప్పులు, మనం చేస్తున్న పాపం అన్నిటికీ ఆయన ఒక్కసారి బలి అయిపోయారు. మళ్ళీ మళ్ళీ చంపాలా మనము? చెప్పండి, మళ్ళీ మళ్ళీ చంపుకోవాలా మన దేవుని? మనము న్యాయాధిపతిగా రాబోతున్నాడు ఆయన. అందుకే ప్రకటనలో యోహాను యేసు ప్రభు వచ్చినప్పుడు ఈయన మనుష్య కుమారునికి ఒక ఇదిగా సమానంగా ఉన్నాడని చూసినప్పుడు చూడలేక ఆ మహిమని కింద పడిపోతున్నాడు. తనతో ఉన్న యేసుక్రీస్తులాగా ఆయన కనబడలేదు. తనతో ప్రేమతో జాలితో ఉన్న యేసుక్రీస్తుని ఆయన అక్కడ చూడలేక ఇదేదో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు కదా అనేసి ఆయన అక్కడ ఏమైపోతున్నాడు అన్నమాట, పడిపోతున్నాడు ఆయన. ఓకేనా? సో అలాగా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనము దేవునిలో ఉండి ఒక కార్యం చేస్తామని అంటే దేవుని లేని భర్త అయినా, విశ్వాసంలో కొదువై ఉన్న వాళ్ళైనా, సంఘస్థులైనా, తోడబుట్టిన వాళ్ళైనా, బయట ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళకు మనము చెప్పకూడదు. మనం ఏం చేయకూడదు అన్నమాట. ఒకవేళ అబ్రహాం సారాకు చెప్పి ఉంటే ఆమె ఆలోచేసి ఉంటుందా, కొడుకుని దాచుకొని పెట్టి ఉండేది, పోయా నువ్వు పోయి సావు, నా కొడుకుని నేను ఇవ్వను అండేది, అవునా కదా. కానీ ఆమె చెప్పలేదు. ఆయన ఈసాకుని తీసుకొని పోయాడు. ఈసాకుని పండబెట్టినప్పుడు కూడా ఆ కుమారుడు కూడా అడగలేదు. అంతవరకు పోతున్నారు, కట్టెలు గిట్టెలు అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు రెడీ చేసి పెట్టారు. అడుగుతున్నాడు, నాన్న గొర్రెపిల్లి తీసుకురాలేదు కదండి, అది దేవుడు చూసుకుంటాడు అన్న వరకు ఆ బిడ్డకు ఒక విశ్వాసం వచ్చింది. సరే ఏమో దేవుడు అప్పటికప్పుడు పంపిస్తాడో ఏమని. సడన్గా నువ్వు పడుకోరా, నువ్వేరా ఆ గొర్రెపిల్ల అంటే పిల్లోడు మనసు ఎట్లా ఉండేది చూసారా, ఎలాగ ఉండేది. మీరు నేను చేస్తామా, నాకు ఒక కుమారుని ఇవ్వు, తిరిగి నీకు ఇచ్చేస్తా, నన్ను అమ్మని పిలవడానికి ఒక కుమారుని ఇవ్వు, నీకు ఇచ్చేస్తా. ఎవరు వ్యక్తి? అన్న. మనం ఇస్తామా? నాకు పిల్లలేరండి,
పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి, 15 సంవత్సరాలు, సరేలే దేవుడు ఇస్తాడు ఒక సంతానం, తిరిగి దేవుడికి ఇచ్చేస్తావా? అబ్బే అట్లా ఎట్లా ఇస్తానండి, నా వారసుకు అదే కదా వారసు, అవునే కదా, నా ఆస్తిపాస్తులకు, నా ముద్దు ప్రేమనికి అదే కదా, అట్లెట్లా ఇస్తానండి నేను? లోకంలో ఉన్న వ్యక్తి దేవుని కార్యములో ఏదైనా చెయ్యాలంటే, ఏమైనా వదులుకోవాలంటే వాళ్ళ అది కాదు. చీకటి వెలుగుని వేరు చేసిన దేవుడు, మిమ్మల్ని నన్ను లోకం నుండి వేరు చేసిన దేవుడు, తన కార్యంలో మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట, వేరుపరచబడిన జీవితం మనకి ఉండాలి. ఇప్పటికీ అక్కడిక్కడ ప్రార్థనకు అది ఇది వెళుతూ ఉంటాను, అక్కడ కొన్ని ట్యూషన్ అవి ఇవి తీసుకొని ఉంటాను, కొన్ని ఆర్పన్ వాళ్ళ వీళ్ళ దగ్గర అందరి దగ్గర వెళుతూ ఉంటాను. అయితే మా ఇంట్లో చెప్తారు, మా పిల్లలైనా, మా అల్లుడు, మా కోడలు, మా వారైనా కూడా, ఎందుకమ్మా ఇట్లా చేస్తావు, తొందరగా చచ్చిపోతావు అంటారు. అది వచ్చినప్పుడు చూస్తాం, ఇంకా రిమోట్ నొక్కడానికి చాలా సమయం ఉంది, అక్కడ ఉంది ఆయన చేతిలో, నొక్కేటప్పుడు వెళ్తాం అంతే. ఇప్పటి నుంచే అయ్యో నేను చచ్చిపోతానంటే దేవుడి కొరకు ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేము, అవునా కదా, ఏమి చేయలేము. అవి పొద్దున్నే లేచి నేనే ఉండాలి, నేనే కాఫీ పెట్టాలి, నేనే చాయ్ పెట్టాలి, వీళ్ళు ఎవరు ఏం చేయరంటే నువ్వే చేయాలా? ఎవరు చేస్తారు? లాస్ట్గా మనమే చేస్తాం, అవునా కదా, వేరెవరైనా చేస్తారా? చెయ్యరు. అదేవిధంగా దేవుడు నన్ను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన కార్యములో నేనే వాడబడాలి, నా ఇంటి వారు కాదు. అర్థమైందా? నా ఇంటి వారు కాదు, ఎందుకంటే నన్ను నా ఇంటి వారి నుండి వేరుపరుచుకున్నాడు. సడన్గా దేవుడు అంటాడు, ఇమ్మా నీ భర్త బిడ్డలు అందరినీ వదిలిపెట్టి వచ్చాయంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లనే వెళ్ళిపోవాలి నేను. దేవుని ఒక పిలుపు అలాగే వచ్చిందంటే ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని నా బ్యాగ్ పట్టుకొని పోతూనే ఉండాలి నేను, అదే విధంగా ఉండాలి. ఎప్పుడు మాటికి మా వారు కనీసం వారంలో 2-3 రోజులు చెప్తూ ఉంటారు, మీకు అస్సలు మాతో ఉండాలని ఇష్టం లేదు కదా. అవును, నాకు అస్సలు ఇష్టమే లేదు, ఎప్పుడు ఈ బంధుత్వం నుంచి దేవుడు నన్ను వేరు చేస్తాడో తెలియలేదు. సడన్గా చేసే, ఒకవేళ మా అందరిని వదిలిపెట్టి నువ్వు పోతావా సేవ కంటే సూపర్గా పోతాను, ఒక ఇల్లు ఉంది, ఒక ఇది ఉంది అనేసి అయ్యో టైం అయిపోయింది కదా, వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఏదైనా మాట్లాడతారు కదా అని పరిగెత్తుకొని పోవాల్సి వస్తుంది. లేకపోతే ఏ టైం అయినా మనం దేవుని కార్యం చేసుకోవచ్చు కదా, మనని అడిగేవారు ఎవరు కూడా ఉండరు, ఆయన కొరకు మనము జీవించుకుంటామన్నమాట. సో కాబట్టి ఏంటంట, సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మనని వేరు చేశారు. అబ్రహాం చెప్పలేదు, నేను కూడా ఒక దొంగ మనిషి, నేను చెప్పను మా ఇంట్లో మా వారికి మా పిల్లలకు ఎవరికి కూడా నేను చెప్పాను అనుకోండి, నన్ను పోయి సంచలు కూడా జైల్లో వేసేస్తారు. అంటే అస్సలు ఏది చెప్పను, ఏమి చెప్పను. అలాగే ఏ ఆర్ఫన్స్, ఏ మరి అంగవీనులు ఎవరి కష్టంలో ఏ విడోస్కు నేనేమి ఇస్తాను అది కూడా చెప్పాను, ఎవరేమి ఇస్తారు అది కూడా చెప్పాను. ఇది ఎవరి కార్యం? ఇది ప్రభు కార్యం, అవునా కదా. కాబట్టి ఈ చేతులు ఇచ్చేది ఇంకొక చేతికి తెలియకూడదంట. మనం దేవుని ఒక శరీరమై ఉన్నాం. దేవుని ఒక శరీరం అంటే ఏంటి? దేవుని ఒక అవయాలుగా మనం ఉన్నాము. అంతకంటే ఒక ఇంపార్టెంట్ ఒక సీక్రెట్ ఏంటంటే, ఆదంని దేవుడు ఎక్కడి నుంచి చేశాడు? ఆదంని మట్టి నుండి. మరి అవ్వని ఎముక, పక్క ఎముక ఏం చేస్తాడు ఆయన? ఫస్ట్ సర్జన్, అవునా కదా. సో కాబట్టి ఏం చేస్తాడు? ఏం అనస్థీషన్ ఇచ్చాడేమో, గాఢాంత నిద్రకి వెళ్ళిపోయాడంట, కోమకే వెళ్ళిపోయాడు అయ్యా. అయితే ఏం చేశాడంట, చెయ్యి ఇట్లా పెట్టాడంట, లొట్టకని ఒక ఎముక వచ్చిందనమాట. చూస్తాడు, ఇది బాగానే ఉంది కదా, సరే ఇది ఏమని చేస్తాము. ఇప్పుడు ఏంటంట, రక్తం ఉంది, మాంసం అంతా వచ్చింది. మరి ఏ మట్టి పెట్టి దానిని మూసాడో తెలియదు మనకి, అది మూయబడింది. ఈయన కన్ను మూసి కన్ను తెరిచే వరకు నార్మల్గా అయిపోయాడు, కుట్లు వేయలేదు, కనీసం 1 వీక్ రెస్ట్ తీసుకోవాలా, ఆ యొక్క గాయం ఆరాలా, అది ఇదని ఏమీ లేదు. తీసినది ఈయనకు తెలియదు. చూస్తే అయ్యన అలాగే ఈమె ఉంది కదా, మనిషి నుండి ఈమెను చేస్తారు కాబట్టి ఇది నాకు మనిషి అనేసి ఆయన అక్కడ అవ్వ అనేసి ఆయన ఇది చేస్తున్నాడు, మనిషి అనే పిలుస్తున్నాడు. కానీ ఎప్పుడు ఏదేం తోట నుండి గంట వేయబడ్డారో అప్పుడే అవ్వ అని పిలుస్తాడు ఆమెని. అయితే ఇప్పుడు ఆదాము పక్క ఎముక నుండి ఎవరిని చేస్తారు? అవ్వని చేస్తారు, ఓకేనా. స్త్రీ ఎవరికి సాదృశ్యము? సంఘము, ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేసేసారు, నానా విధమైన హింసలు అవి ఇవి అన్నీ చేశారు, బళ్ళతో పొడుస్తున్నారు. ఎక్కడ? గుండెలో అయితే పొడవలే కదా, చేతులు పొడివారా?
పక్కకు పొడిచారు. ఎందుకు? ఆదాం ఎముక ఇంకా రెడీ అవ్వటం లేదు. ఒక సంఘం ఏర్పరచబడాలి కదా. సో ఇక్కడ పరిశుద్ధపరచబడాలి. యేసు మరణం తర్వాతనే సంఘము స్టార్ట్ అయింది. అవునా కదా. సో యేసు మరణం తర్వాతనే శిష్యులలో పరిశుద్ధాత్మ కలిగి ఒక ధైర్యం వాళ్ళకు, అప్పుడే నిజమైన వేరుపరచబడిన జీవితము వాళ్ళ లోపట వచ్చింది. అప్పటి వరకు ఏమైనా ఉండేదా? అని ఏమైనా అద్భుతం చేస్తే ఓ భలే భలే బాగుంది కదా పిల్లల్లాగా. ఆయన పోయి 5,000 మందికి రొట్టెలు గిట్ట చేసి, బా ఈ చిన్న పిల్లోడు ఒక 5 రొట్టె 2 చేప తీసుకొస్తే ఇంతమందికి తినే ఈయన వెంబడిపోతే మన తిండికి తక్కువనే ఉండదు. రోజు చేపలు దొరుకుతుంది, రొట్టెలు దొరుకుతుంది అది అన్నట్టు. ఇంకా మిగిలింది 12 గంపలు మిగిలిందంట. అవునా కదా. సో అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఉంటున్నారు. భలే భలే సూపర్గా చేస్తున్నాడు మన గురువు అయితే అని ఉండేవారే తప్ప, ఎందుకు నన్ను పిలిచాడు, ఎందుకు ఈ లోకంలో నన్ను పంపాడు దేవుడు, ఎందుకు నన్ను వేరుపరుచుకున్నాడు, పిలిచిన వాడు నన్ను వేరుపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు కనుక దాని ఒక ఉద్దేశం ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించినామా? జీవితకాలం అంతా వాక్యం వింటూనే ఉన్నాం మనం. వెళ్ళిపోతుంది, ఏదో ఒక రోజు వస్తాము వెళ్ళిపోతాము. అవునా కదా. కానీ వాక్య ప్రకారము ఎప్పుడైనా మనం గమనించి గ్రహించి, అయ్యా నన్ను వేరుపరుచుకున్నావయ్యా, నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావే ప్రభువా అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? మనము నీటి నుండి నీటిని ఆయన ఏం చేశాడనమాట, వేరు చేస్తాడు. మనుషులో నుండి మనుషుల్ని ఏం చేశాడనమాట, ఆయన ఏం చేశాడంట, మనని వేరుపరుచుకున్నాడు. ప్రకటనలో ఒక వాక్యం తీసి మనం చదువుతాము. ఒక 2 వాక్యం ఉంది, అది చదివి మనము మరి ముగించుకుంటాము. చూడండి ప్రకటనలో 12వ అధ్యాయము 14-15 చదవండి. ప్రకటన 12th chapter 14 and 15. 12, 14, 15. ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడింది. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్థకాలము పోషింపబడు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోటి నుండి ఒక నది ప్రవాహం అవుతుంది. చూసారా? ఇప్పుడు నీరంటే ఏంటి? జనులు. ఈ స్త్రీ ఎవరంట? ఈమె ఒక మగబిడ్డని కన్నదన్నమాట. ఆ మగబిడ్డని చంపాలనేసి సర్పం వెంటాడుతుంది అక్కడ, కానీ మగబిడ్డ తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంట, స్త్రీ వెనక పడుతున్నాడు. స్త్రీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అరణ్యానికి వెళ్ళిపోతుంది. అరణ్యానికి వెళ్ళినా కూడా సర్పం నోటి నుండి నది వస్తుంది. ఆ నది ఆమెను ఏమి కూడా చెయ్యటము లేదు. ఒక పెద్ద ఫ్లడ్ లాగా వస్తుంది అన్నమాట. ఆమెను ఏమి కూడా చేయలేదు. ఆ స్త్రీ ఎవరంట? మనమే, సంఘము. ఇప్పుడు చూడండి, అబ్రహాం మనం తీసుకున్న అబ్రహాం ఎక్కడ సంచరించాడు? అరణ్యంలోనే, ఎడారిలోనే సంచరించాడు. తర్వాత గొప్ప ఆయన. యాకోబు ఎక్కడ? అరణ్యమే. ఎలిసా గారు ఎక్కడ? అరణ్యమే. మోసే ఎక్కడ? 6 లక్షల మందిని అరణ్యంలోనే ఆయన నడిపించాడు. యేసుక్రీస్తు కూడా ఎక్కడ? 40 రోజు అరణ్యానికి వెళ్ళాడు. అవునా కదా. సో దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు అలా చేస్తున్నాడు? అరణ్య జీవితంలోనే దేవుడు మనని బాగు చేస్తాడు. ఆయనకు కావాల్సిన వ్యక్తిగా మనని ఆయన ఏం చేస్తాడు అన్నమాట, తయారు చేస్తాడు. అరణ్య జీవితం ఎట్లుంటుంది? మనుషులు ఎవరు ఉండరు అక్కడ. మనం ఇంట్లో పడుకున్నట్టు మంచిగా హాయిగా ఫ్యాన్ ఎగిన బిల్డింగ్లు ఉంటుంది అక్కడ. ఏ చెట్టు కిందన పడుకోవాలా, డొక్కు అంటుంది. ఏ జంతు వస్తుందో, మరి ఏది వస్తుందో, ఏది వచ్చి నన్ను గినేస్తుందో అని మెలుకుతోనే మనం ఉండాలా. ఇవన్నీ కూడా మనము కలిగి అక్కడ ఉండాలి భయముతో. అవునా కదా. అటువంటి అరణ్య జీవితంలో అందుకే మనని యాత్రికులం అంటాడు. ఎందుకంటే యాత్ర చేస్తూనే ఉంటున్నాం. ఎక్కడికి? ఆ యొక్క నిత్య నివాసానికి వెళ్ళట కొరకి మనం. సో కాబట్టి ఇలాగ అరణ్య నివాసము అనుభవము మీరు నేను కలిగి మనము ఉండాలి. అందుకే లోకము నుండి ఏంటంటే ఆ స్త్రీ బిడ్డని కన్న వెంటనే అరణ్యానికి పంపించేస్తాడు దేవుడు. ఈరోజు మనకి ఏంటంట, ఒకవేళ ఒక అరణ్య నివాసం ఉండవచ్చు, మన జీవితం ఎండిన ఎడారిలాగా ఉండవచ్చు,
మనకున్న కష్టము తీరకుండా ఉండవచ్చు, మనకున్న అవమానాలు, మనకున్న అప్పులు, మనకున్న వ్యాధులు పోకుండా ఉండవచ్చు అరణ్య జీవితము. కానీ అందులో దేవుడు ఏం చేస్తాడన్నమాట, మన్నని కురిపిస్తాడు, నీటిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఆయన తప్పనిసరిగా. నిజంగా అరణ్య జీవితంలో నేను ప్రవేశిస్తే అందులో జీవించడానికి నేను నడుచుకొని వెళ్ళేటప్పుడు నా దేవుడు అగ్ని స్తంభము మేఘ స్తంభంగా నన్ను ఆయన ఏం చేస్తాడన్నమాట, తప్పనిసరిగా వేరుపరచబడిన జీవితము మీకు నాకు 100% మనకి కావాలి. ఏందన్నమాట, మూర్ఖత్వం కలిగిన మనుషుల మధ్యలో మనం ఉన్నాము. ఎన్ని చర్చలు, ఎన్ని సంఘాలు కాల్చివేయబడుతుంది, ఎంతమంది దేవుని సేవకులు ఘోరంగా చంపబడుతున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి ఇక్కడ అలాంటి కార్యం ఏది జరగట్లేదు. ఎన్ని దేవుని సేవకులు అవమానపరచబడుతున్నారు, ఎన్ని సేవకులు ఎన్ని కష్టములో వాళ్ళు ఉంటున్నారు. పొద్దున నేను అక్కడ సురారం అక్కడ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ దగ్గర ఇంకొక పాస్టర్ ఆయన వచ్చాడు. ఆయన చిత్తూరు నుండి వచ్చారు ఆ పాస్టర్. అక్కడేదో లోపటేదో ఒక విలేజ్లో ఆయన ఉంటారంట. అప్పుడు ఆయన అన్నారు, ఒక్కొక్కసారి మా అసలుకు బస్సులో నేను వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండదమ్మా, అసలు నడుచుకొని వెళ్ళాలా, పిల్లలకు ఆ రోజు ఏదైనా కొనుక్కొని వెళ్ళాలా, ఏమైనా వాళ్ళకు తిండి ఏదైనా పెట్టాలా, అప్పుడప్పుడు ఏదైనా దొరికితే నేను బియ్యము తీసుకొని వెళ్తాను. 3-4 రోజులు అయినా కూడా నాకు దేవుడు ఏమి ఇవ్వరు, అయినా మేము సంతోషంగానే ఉంటాం. మళ్ళీ నా 5-6 రోజుల తర్వాత అప్పుడేమవుతుంది, ఎవరైనా ఏదైనా మాకు ఆహారం తీసుకొని వస్తారు, అంత ఎదిగి ఉంటుంది. నా పిల్లల్ని కూడా దేవుడు అలాగనే ఆయన నడిపిస్తూ ఉంటున్నాడని మనకుందా అనుభవము. ఒక్కరోజు తినకుండా ఉన్నారా, ఉండండి ఆ విధంగా నీ ఆహారాన్ని. 58వ యెషయా ఏమంటుంది, నిజమైన ఉపవాసం ఏంటంటే నీ ఆగారం లేని వారికి మనము పంచుట. నీ ఆగారము, నేను ఉపవాసం ఉంటున్నాను ఈరోజు అని అంటే అప్పుడు ఏం చేయాలంటే, నేను తింటున్న నా ఆగారము, నేను 2 పిడిక బియ్యము అన్నం చేసుకుంటున్నా అంటే ఆ 2 పిడిక బియ్యని పక్కకు పెట్టేసండి. ఏదో ఒక కూర లేకపోతే ఏదో పచ్చడి లేక ఒక పెరుగు, ఓకే, దానికి ₹1 ₹2 సంచులు వేసేయండి. నీ ఆగారము అక్కడికి ఇవ్వాలంట, వేరే ఆగారం కాదు, టిన్ను నుంచి కొత్తగా బియ్యం తీసి ఇవ్వటం కాదు, నీ ఆగారము నీకు కలిగినది ఇవ్వాలని దేవుని ఒక వాక్యం అక్కడ చెప్తూ ఉంటుంది. కనుక మరి ఆ విధంగా మనం ఉంటున్నామా? ఎప్పుడు చూస్తున్నా మన గురించి మనము ఏం చేస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం. సూరారం వెళ్ళినప్పుడు పొద్దున సరే అనేసి వాళ్ళ పాటలన్నీ పాడారు. 2 సెక్షన్ లాగా డివైడ్ చేసి రెండిట్లో మాట్లాడి ఇది చేశాను. 2 సెక్షన్ ఇది చేస్తుంటే ఇంకా కొంతమంది వచ్చారు మధ్యాహ్నం ఎక్కువ మాట అంతా ఇదైన తర్వాత సడన్గా ఒక అమ్మాయి వచ్చింది. ఆంటీ మీ చీర బాగుంది ఆంటీ, తీసుకో, ఒక చీర తీసుకురా, అది కట్టుకుంటాను, ఈరోజు మీరు కట్టుకొని వెళ్ళండి, నెక్స్ట్ టైం నాకు ఇచ్చేయాలా ఆంటీ. నేను నా మనిషి పోకముందే ఇప్పుడు ఏమైంది, ఎంగేజ్ అయిపోయింది, ఓకేనా. అలాగే మా ఇంట్లో కూడా నా పెళ్లి చీర ఒకటి ఉన్నది, రిసెప్షన్ చీర 2. మా కోడలు వస్తుంది, మా ఆ తెల్ల చీర నాకే ఇవ్వాలమ్మా, ఏయ్ సస్తే నా మీద ఏదైనా ఒకటి వేస్తారు, ఏం వేస్తారంటే కొత్త చీర వేసేస్తాం మమ్మీ అన్నది. మా పాప, మమ్మీ ఆ రిసెప్షన్ చీర నాకే, తనకి ఇవ్వద్దు మమ్మీ. నేనన్నా దేవుడా నీకు స్తోత్రము అదని చెప్పేసి, అప్పుడన్నా అంటే ఇప్పుడే మీరు అన్నీ పంచేసుకుంటున్నారా, మీరు ముందే చెప్పేస్తున్నాం మమ్మీ, మీరు కావాలంటే డైరీలో రాసి పెట్టండి, మళ్ళీ ఎవరైనా వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మీ చెల్లెలైనా లేకపోతే అసలు నాన్న చల్లె వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుంటారు, ఇది మాకే ఇది కావాలి, దేవా నీకు స్తోత్రం అనుకున్నా. అయితే ఇప్పుడు అది నేను టచ్చే చేయకూడదు, అర్థమైందా. సో కాబట్టి ఈరోజు ప్రతి ఈ అమ్మాయి ఆంటీ ఈ చీర నాకు కావాలంటీ, నేను అది దొంగ పాప నువ్వు వాక్యమే వినలేదా, నువ్వు విన్నాను ఆంటీ, కానీ ఆంటీ దగ్గర ఎట్లా అడగాలి, నేను ఎట్లా అడగాలని ఇది చేస్తాను. నేనేమనుకుంటా చెప్పు, నాకే 2 ఇచ్చారు దేవుడు, ఏమనుకోను. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు లేకపోతే మా ఇంటికి రా, నువ్వు తీసుకొని వెళ్ళిపోమ్మా, దీనికి టైం అయిపోయింది, ఇంకా ఇది కట్టకూడదు నేను అస్సలు అది అనేసి. సో కాబట్టి ఇప్పుడు నేను ఇంట్లో పోయి నేను చెప్పాను అనుకోండి, ఉంటారు వాళ్ళు, ఎందుకు మమ్మీ బాగుంది కదా మమ్మీ అది ఇదని అంటారు. ఇప్పుడు నేనేం చేయాలా, దొంగ పని చేయాలి. ఇప్పుడు
వాళ్ళకి తెలియకుండా ఉతికి మంచిగా ఆయన చేసి అమ్మాయికి మనము ఇచ్చేసేయాలన్నమాట. అవునా కదా? సో అలాగే దేవుడు దేని మీద కూడా మన మనసు వెళ్ళకూడదని నేను చెప్తున్నాను. అర్థమైందా? నాది, నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎవరు కూడా లేరు ఈ లోకంలో. అర్థమైందా? నా యేసు తప్ప నాకని చెప్పుకోవడానికి. నన్ను ప్రేమించేవారు, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరంటే అది ఉట్టిగా యేసు ప్రభు మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలంట? వేరుపరచబడిన జీవితంలో మనము జీవించాలి. ఓకేనా? చీకటి వెలుగుకు వ్యత్యాసం చూపించాడు, వేరుపరిచాడు. నీటి నుండి నీటిని ఆయన ఏం చేశాడు అన్నమాట? వేరుపరిచాడు దేవుడు. అవునా కదా? మూర్ఖత్వం కలిగిన వ్యక్తుల నుండి మనని దేవుడు వేరుపరుచుకున్నాడు కనుక నిజంగా మరి వేరుపరచబడిన జీవితము మరి మనకు ఉంటుందా? ఒకవేళ మన పిల్లలు ఉండవచ్చు, మన కోడలు అల్లుడు ఉండవచ్చు, మన గ్రాండ్చిల్డ్రన్ ఉండవచ్చు, మన భర్తనే ఉండవచ్చు, సంఘస్థులు ఎవరైనా ఉండవచ్చు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు కదా, అలీం వచ్చింది కదా, బక్రీం వచ్చింది కదా, మనపై తినేసి వస్తాం కదా అని కాదు. నేను వేరుపరుచుకున్నాడు. నువ్వు అలీం తినడానికి కాదు, ఆ రంజాన్ టైంలోనే కాదు, వేరే రోజుపై తిను వద్దన్నట్లేదు దేవుడు. ఇప్పుడు ఆ టైంలో మనం పోయి తింటే ఆ రంజాన్ నెలలో వాళ్ళ కొరికి వాళ్ళు బాగు చేస్తారు, బిజినెస్ కొరికి, మనది కాదు అది. అవునా కదా? పిల్లలకు మనం ఏం చెప్తాము? అనేక మంది కుటుంబంలో చూస్తాను, క్రైస్తవ కుటుంబంలో దీపావళికి ఏం చేస్తారు? బాంబ్ బ్లాస్ట్ అయితే అవునా కదా? టపాకాలు కాలుస్తూ ఉంటారు. ఏ చిన్న పాపని కదా, ఒక్కటి కొంచెం చేయి దూరం అట్లా పెట్టుకో అని అంటారు. అవునా కదా? అది ఎవరి పండుగ? ఐగుప్తు నుండి దేవుడు వేరుపరిచాడు. ఐగుప్తులో ఉన్న ఆ యొక్క దేవతలకు వాళ్ళు మొక్కకూడదు, వాళ్ళు ఆరాధించకూడదు అని ప్రభు ఏం చేస్తాడు? వాళ్ళని వేరుపరుచుకొని తీసుకొని వచ్చారు. ఈరోజు మనం ఎలాగున్నాము? వేరుపరచబడిన జీవితం ఉన్నదా? ఇంకో కొంతమంది మనలో ఉంటారు, ఏం చేస్తారు? కొత్త బ్యాగ్ కొనుక్కుంటే ముందుగా ఎక్కడ తీసుకొస్తాము? చర్చికి. కొత్త చీర కొంటే ముందు చర్చికే, కొత్త చెప్పులు కొంటే ముందు చర్చికే. ఏం దేవుడికి ఇచ్చేస్తారా? అలా తీసుకొచ్చి దేవుడు సడన్గా ప్రత్యక్షమై మీ దగ్గర అడిగితే మీరు ఇస్తారా? ఫస్ట్ చర్చి కట్టుకొని పోవాలా? ఎందుకు? వేరెక్కడన్నా కట్టుకొని వచ్చి రెండోసారి కడితే దేవుడు ఏంటి చర్చికి రావద్దంటారా? లేకపోతే మీ పాస్టమ్మ రావద్దంటారా? ఇది మనము లోకస్తులాగా చిన్న పిల్లలాగా మనం చేసుకుంటున్నాం. అది ఏంటంటే తలముర మనసులో అట్లా వచ్చేసింది. నూతన పరచబడలేదు, ఇంకో క్రీస్తులోనే మనం రాలేదు. మరి పరలోక రాజ్యానికి ఎట్లా వెళుతామో ఇదన్నీ వదులుకుంటేనే అక్కడ 1 పేతురు 2వ అధ్యాయంలో చదివినట్టు చీకటి నుండి నన్ను ఆశ్చర్యమైన వెలుగుకు పిలుచుకున్నాడు కనుక అప్పుడే నేను ఆయన దగ్గర నేను వెళ్ళగలుగుతాను. లేకపోతే బిర్యానీ తింటూ చికెన్ తింటూ ఇక్కడే కూర్చోవాలి, అక్కడ చోట లేదు అంటాడు ఆయన. సో కాబట్టి ఇంకొక వ్యక్తి లేదు మనకి బలి ఆహ్వానానికి. కాబట్టి ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. నాకు ఇష్టమైనది, నాకు కావాల్సినది, నా మనస్సు దేని మీద ఉందో అది దేవుడు కోరుకుంటాడు. వదులుకోవడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? అదే వేరుపరచబడిన జీవితం. ఇప్పుడు జాలరులకు వాళ్ళ చేప పట్టే పని ఇష్టం కదా, అది ఇష్టం వాళ్ళకు. అక్కడే దెబ్బతిన్ను కొట్టాడు దేవుడు. నువ్వు జాలరి పని చేయవద్దు, నా ఎంబడరా, నీ వాళ్ళ నీ బోటు గిట్ట అన్నిటిని వదిలిపెట్టి అక్కడ రా, మనుషులు పట్టే వారుగా చేస్తే ఇమ్మీడియట్గా ఓబే, నీ ఏకైక కుమార్ని నాకు బలిగా ఇవ్వు అన్నాడు. వెళ్ళాడు, ఎవరికి చెప్పలేదు, తీసుకున్నాడు, వెళుతూ ఉన్నాడు అన్నమాట. అవునా కదా? పౌలు యేసు ప్రభుని శారీర రీతిగా చూడలేదు, ఈరోజు మనము కూడా చూడలేదు యేసు ప్రభుని. అవునా? ఒక వెలుగు వచ్చి పౌలుతో మాట్లాడుతుంది. సౌలా, నన్ను ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు? ఎవరయ్యా నువ్వు? నిన్నెందుకు నేను హింసిస్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు? నా ప్రజలు నా శరీరమై ఉన్నారు, శరీర అంగముగా ఉన్నారు, వాళ్ళని ఇట్లా అన్ని చిత్రింపజేస్తున్నావే, జైలు వేస్తున్నావే అయ్యా. అది ఉన్నప్పుడు ఆ మాట విన్న సవులు 3 రోజుల పౌలుగా మార్చబడుతున్నాడు. చూసారా? ఆయన ఏంటంట, ద వరల్డ్ ఫేమస్ వ్యక్తి దగ్గర చదువుకుంటున్నాడు. ఆ రోజుల్లో మన ఎవరంట నెహ్రూజీ, గాంధీజీ వాళ్ళందరూ కూడా లండన్లో పోయి చదివేవాళ్ళు, కేంబ్రిడ్జ్ కాలేజ్ అని. అక్కడ చదివితే దానికి ఒక వాల్యూ.
అట్లా ఉంటుంది అన్నమాట. అక్కడ పోయి చదువుకునేవాడు. ఆ విధంగా ఈయన ఆ రోజులో గమాలి అని ఒక వ్యక్తి దగ్గర ఆయన చదువుకున్నాడు. ఆస్తి పాస్తులు, అంతస్తు, అధికారము, రెస్పెక్ట్ అన్నీ చూశాడే. చిచి ఇందులో చిన్నది కూడా నా దేవుని రాజ్యానికి ప్రవేశించదు. ఉట్టి నా ఆత్మ ఒక్కటే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తుందని రోమాపత్రిక 8:35 నుంచి చివరి వరకు ఇంటికి వెళ్ళి చదవండి 39 వరకు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడతీసేవారు ఎవరు? చూడండి, అదేంటి పరమగీతము, సాంగ్స్ ఆఫ్ సొలొమన్, అక్కడ ఒక వాక్యం ఉంది, అది చదివి మనము ముగించుకుంటాము. 8:7 అనుకుంటాం. చూడండి, 8వ అధ్యాయము 7వ వాక్యము. హల్లెలూయా. ఈ సర్పము తన నోటి నుండి ఒక నదిని ప్రవేశించి ఆ స్త్రీ వెనకపోయి ఆమెని నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ఇక్కడ ఈమె అంటుంది, ఏ నది ప్రవాహమైనా, ఏ నీళ్ళైనా నన్ను ఏందనమాట, నా దేవుని ప్రేమ నుండి నన్ను ఏమి కూడా చెయ్యదని. ఈరోజు మనం ఆ విధంగా చెప్పగలుగుతామా? దేవుని ప్రజలము, దేవుని కొరకు ఏర్పరచబడిన వాళ్ళము. దేవుడు మనని లోకం నుండి వేరుపరచుకున్నాడు కనుక, గొప్ప దేవా, మరి నేను నీ బిడ్డ, వెలుగు బిడ్డలు కనుక నా ప్రభువా, నీ కొరకు నేను జీవించడానికి నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను ఆ విధంగా నువ్వు మార్చుకో ప్రభువా అని మనమందరము కూడా చెప్పాలన్నమాట. ప్రార్థన చేసుకుంటాము. నరులల్లారు నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను. నరులల్లారు నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రేమ స్వరూపైన నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవునా నా తండ్రి, అప్పా తండ్రి అని పిలివే రజా నా తండ్రి, కుమారులు కుమార్తెగా మమ్మల్ని మార్చుకున్నావయ్యా. మీకు వందనాలు, మీకు స్తోత్రము. నీ సొత్తుగా నీ ప్రజలై అయ్యా రాజవంశంలో యాజకత్వంలో మమ్మల్ని చేర్పించుకున్నావయ్యా. వేలాది స్తోత్రము. భయంకరమైన చీకటి నుండి ప్రభువా ప్రకాశమైన మరి వెలుగుకు తండ్రి మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. మీకు వందనాలు. యేసు ప్రభుని బట్టి మీకు వేలాది స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నామయ్యా. మా కొరికి బలి అహమయ్యారు నా తండ్రి, నా కొరికి మా కొరికి సిలువ మరణం పొందారు ప్రభువా. సమస్తాన్ని వదిలిపెట్టి, తండ్రి ప్రేమని విడిచిపెట్టి, తండ్రితో ఉన్న ఆ యొక్క ఆనందము, కలిసి మెలిసి ఉన్న ఆ యొక్క జీవితాన్ని వదిలిపెట్టి మా కొరికి భూలోకంలో ప్రవేశించారయ్యా. మీకు వందనాలు, స్తోత్రం రాజా. ఆది కాండంలో చెప్పిన ప్రకారము నా తండ్రి, చీకటి వెలుగుని వేరుపరచిన దేవుడు, వెలుగు బిడ్డలుగా మమ్మల్ని మార్చుట కొరకే ఆది కాండంలోనే ఆ విధంగా నువ్వు చేస్తావు నైనా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీటి నుంచి నీటిని వేరు చేస్తావయ్యా. మీకు వందనాలు. లోకముల నుండి మమ్మల్ని మరి వేరుపరచుకున్నావయ్యా. వేరుపరచబడిన జీవితము, ఏర్పరచబడిన జీవితంలో మాలో కనబడడానికి మీ కృపదాయిత్యమని వేడుకుంటున్నామయ్యా. మేమందరము కూడా ఈరోజు విన్న వాక్య ప్రకారము కేవలం క్రీస్తుని మాత్రమే మేము కలిగి జీవించుటకు, ఆయన కొరకే జీవించుటకు, ఆయనతో ఉండుట కొరకే మరి మేము ఏమేమి ప్రయాసపడాలో మాకు దాయిత్యమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ చిత్తం ఉంటే మరలా మేము ఈ విధంగా కూడి మిమ్మల్ని మాత్రమే ఆరాధించడానికి, మిమ్మల్ని మాత్రమే స్తుతించడానికి మాకు సహాయము దాయిచ్చేయమని
మహిమ ఘనత మీకే చెల్లించుకొని అది తొల్లో రాని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.